హాయ్ అండి, నా పేరు రాజు. నిన్న సోమవారం ఎపిసోడు రంగస్థలాన్ని సాంగ్తో స్టార్ట్ అవుతుంది. రంగస్థలంలో సాంగ్తోని ఈ సాంగ్ అయిపోయిన తర్వాత నబీల్, ఆదిత్య గారు అండ్ మణికంఠ ముగ్గురు నామినేషన్ కోసం డిస్కస్ చేస్తారు. ఏంటంటే ఇక్కడ మణికంఠ అడుగుతాడు, నబీల్ నిన్ను ఎవరు నామినేట్ చేస్తారని నువ్వు అనుకుంటున్నావు అని చెప్పేసి నబీల్ని అడిగితే, నన్ను ఎవరు నామినేట్ చేస్తారు బాయ్, నన్ను ఎవరు చేస్తారు, నా దగ్గర తప్పులు ఏమీ లేవు కదా, నామినేట్ చేసే తప్పులు నేనేం చేయలేదు, అవతల వాళ్ళ దగ్గర అసలు పాయింట్సే ఉండవు నన్ను నామినేట్ చేయడానికి, నేను 100% సంచాలకుగా చేశాను కాబట్టి అవతల వాళ్ళ దగ్గర అయితే పాయింట్స్ లేవు నాకు తెలుసుండి, సో నన్ను ఎవరు నామినేట్ చేయరని నేను అనుకుంటున్నానంటే మణికంఠ ఒక నవ్వు నవ్వుతాడు. ఒక నవ్వు నవ్విన తర్వాత ఏమంటాడంటే, ఆహా సరే అయితే పాయింట్స్ లేవా, సరే అనుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటే అప్పుడు నబీల్ అంటాడు, ఏ నీ దగ్గర పాయింట్స్ ఉన్నాయా, నీ దగ్గర పాయింట్స్ ఉంటే నామినేట్ చేసుకో, పర్వాలేదు, నేనేమనుకోను, పాయింట్స్ ఉంటే నామినేట్ చేసుకో, లేదంటే కనుక మాట్లాడు, పర్వాలేదు అంటూ ఉంటాడు. మణికంఠ లేచి ఒక నవ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. పక్కన ఆదిత్య ఓం గారు ఉంటారు. ఆదిత్య ఓం గారు ఏమంటారంటే, నబీల్ మనీ ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు, ఎవరికి నామినేట్ చేయాలో ఎలా చేయాలో ముందే డిసైడ్ అయిపోయాడు, సో తను డిసైడ్ అయిపోయాడు నబీల్ అని చెప్తారు. తర్వాత బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది అనమాట. ఏం చెప్తారంటే, నిఖిల్ని మినహాయించి హౌస్ సభ్యులు అందరూ కలిసి ఇంటి నుంచి బయటికి ఎవరిని పంపిస్తున్నారో నామినేషన్ ప్రక్రియ ప్రారంభించండి, ప్రతి ఒక్కరు ఇద్దరు నామినేట్ చేయాలని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. చేసిన తర్వాత ఫస్ట్ ఆదిత్య ఓం గారు వస్తారు. ఫస్ట్ ఆదిత్య ఓం గారు వచ్చి పృథ్వీని నామినేట్ చేస్తారు. పృథ్వీని నామినేట్ చేస్తే ఇక్కడ ఏంటంటే, పృథ్వీ నువ్వు పృథ్వీ నీ యొక్క లుక్కి కానీ నీ స్టైల్కి కానీ మొత్తం మీద నేను ఒక పెద్ద ఫ్యాన్ని, అంటే నీకు నేను ఒక పెద్ద ఫ్యాన్ని అని చెప్పేసి ఫస్ట్ ఒక బిస్కెట్ వేస్తారు ఆదిత్య ఓం గారు. తర్వాత ఏం చెప్తారంటే, అప్పుడప్పుడు నువ్వు ఆటలో అప్పుడప్పుడు ఒక థిన్ లైన్ ఉంటుంది కదా పృథ్వీ, ఆటలో ఒక థిన్ లైన్ ఉంటుంది, ఆ లైన్ క్రాస్ చేస్తున్నావు, నువ్వు అగ్రెసివ్ అవ్వచ్చు కానీ అంతకు మించి అవుతున్నావు, నీలో మ్యాడ్నెస్ కూడా ఉంది, సో నువ్వు ఆటలో ఆ విధంగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి అది నాకు నచ్చలేదు, అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తానని చెప్పి దాంతోపాటు ఆదిత్య ఓం గారిని ఎఫ్ వర్డ్ వాడారట పృథ్వీ. సో ఆ వర్డ్ నువ్వు వాడావు కాబట్టి నువ్వు అప్పుడు నాకు అపాలజీ చెప్పావు, కానీ ఎఫ్ వర్డ్ వాడినంత గట్టిగా నాకు అపాలజీ అనిపించలేదు, సో ఈ 3 పాయింట్ల మీద నేను నామినేట్ చేస్తానని చెప్పి పృథ్వీని నామినేట్ చేస్తారు. ఈ పృథ్వీని నామినేట్ చేసిన తర్వాత పృథ్వీ అడుగుతాడు అనమాట, ఫస్ట్ ఎఫ్ వర్డ్, నేను ఆదిత్య గారు మీ దగ్గర ఎఫ్ వర్డ్ వాడాను, సో అందుకే నేను సారీ చెప్తున్నా, కానీ ఆ వర్డ్ వాడిన దానికి మాత్రమే సారీ చెప్తా, కానీ నేను మీకు చెప్పను, ఇది ఎక్కడ తిరగసు అన్నది నువ్వు, ఎవరు పృథ్వీ అన్నాడు. అన్నప్పుడు సారీ అండి తప్పు అయిపోయింది ఏమనుకోవద్దు అయిపోయింది, దానికి నేను వరడుకు చెప్తా, నేను మీకు చెప్పలేదు, దీన్నే ఏమంటారంటే బలుబు అంటారనమాట. సో నెక్స్ట్ ఆదిత్య గారు ఏం చెప్పారు, ఆదిత్య గారు మళ్ళీ చెప్తారనమాట, ఎఫ్ వర్డ్ అయితే సారీ అయిపోయింది, ఓకే. నెక్స్ట్ పాయింట్ ఏంటన్నారు మీరు, అగ్రెసివా, ఓకే అగ్రెసివ్ మార్చుకుంటా కంట్రోల్ చేస్తా, ఓకే దాన్ని ఓకే. మ్యాడ్నెస్ అంటారు ఏంటి మీరు, ఎక్కడ మ్యాడ్నెస్ చూపించాను నేను, మ్యాడ్నెస్ అన్నది అది వేరే లెవెల్, మీకు ఎక్కడన్నా కనిపించిందా నా మ్యాడ్నెస్ ఇది అంటే, కనిపించింది, స్పష్టంగా కనిపించింది అని ఆదిత్య గారు అంటారు. మీకు ఎక్కడ కనిపించింది, మీకు ఎక్కడ కనిపించింది అని మన పృథ్వీ అంటే, ఎక్కడ కనిపించింది పృథ్వీ అంటే, దానికి ఏంటంటే ఆదిత్య గారు ప్రతి గేమ్లోనే కనిపిస్తుంది నీ అగ్రెసివ్నెస్, సో నువ్వు చాలా అగ్రెసివ్గా ఉన్నది, సారీ నీ మ్యాడ్నెస్ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఆయన అంటారు. అయితే ఇక్కడ పృథ్వీ అంటాడు అనమాట, ఏమంటాడంటే, నా వల్ల మీరు హర్ట్ అవ్వలేదు ఆదిత్య గారు, మీరు నా వల్ల ఏమన్నా హర్ట్ అయ్యారా, హర్ట్ అవ్వలేదు, నా మ్యాడ్నెస్ అన్నది చాలా డిఫరెంట్గా ఉంటుంది, అది ఒక లెవెల్లో ఉంటుంది, అంత లెవెల్ నేను ఎక్కడ చేయించలేదు, కాబట్టి ఆ వర్డ్ మీరు యూజ్ చేయడం చాలా తప్పు అని చెప్పేసి ఆదిత్య ఓం గారిని అంటారు. నా నామినేషన్ పాయింట్ అయితే అదే, కాబట్టి నేను దానికి నామినేట్ చేస్తానని చెప్పేసి ఆదిత్య గారిని పృథ్వీని నామినేట్ చేస్తారు. సరే అని చెప్పేసి ఇంకక్కడితో ఫస్ట్ పృథ్వీ అయిపోయింది కదా నామినేషన్ ఆదిత్య గారిది. నెక్స్ట్ వచ్చి ఆదిత్య గారు సోనియాని నామినేట్ చేస్తారు. సోనియాని ఎందుకు నామినేట్ చేశారంటే, సోనియా గారు మీరు నేను ఫస్ట్ బర్త్డేగా వచ్చాం, ఓకే, ఫస్ట్ వచ్చినప్పుడు ఉన్న జోష్ కానీ మీ యొక్క ఇది కానీ 3 రోజుల తర్వాత ఇంకా నాకు కనిపించలేదు, అంటే మీరు అదే ఏది గేమ్ ఆడే విధానంలో ఎక్కడ మీకు కనిపించలేదు, ఫోకస్ తగ్గినట్టు అనిపించింది, ఏదో గుంపులో గోవిందం కింద ఆ క్లాన్లో కలిసిపోయారు తప్ప మీ దగ్గర నుంచి పెద్ద పెర్ఫార్మెన్స్ అయితే ఏం అనిపించలేదని చెప్పేసి ఆదిత్య ఓం గారు సోనియాని నామినేట్ చేస్తారు. సరే సోనియా నామినేట్ చేస్తే ఆవిడ అడుగుతుంది అనమాట, ఎక్కడ కనపడలేదు అంటే ఈవిడ పెర్ఫార్మెన్స్ కానీ పెద్ద గేమ్కి వేసుకోలేదు అనుకోండి, అప్పుడు మీరు నన్ను నామినేట్ చేసిన ఓకే, వెంటనే కదా వేసుకున్నాను నేను,
ఎవరు చేయట్లేదు అలాగని చెప్పేసి సోనియా గారు ఆదిత్య గారిని అడిగితే, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆదిత్య గారు అంటారు, మైక్ ఎందుకు తీశారు, రూల్లో ఉంది కదా మైక్ తీయకూడదని, తెలిసిన తర్వాత కూడా మీరు తీసారంటే తప్పు చేసినట్టే కదా అని చెప్పేసి ఆయన అడిగితే, అంటే ఈ పాయింట్ మీద నామినేట్ చేస్తున్నారా మీరు అని అడుగుతుంది. అడిగితే దానికి ఏమంటారంటే, ఇది కనెక్టింగ్ పాయింట్, ఫస్ట్ పాయింట్ అయితే మీ పెర్ఫార్మెన్స్ ఏమీ లేదు అందుకే నామినేట్ చేశానని చెప్పేసి చెప్తారు. దానికి సోనియా అంటే, ఇక్కడ ఏమడుగుతారంటే సోనియా ఎంతమంది, ఆదిత్య ఓం గారు ఇంకో పాయింట్ తీస్తారు ఏంటంటే, సోనియా గారు మీతో క్లోజ్గా ఉన్న పర్సన్స్ ఏమైనా తప్పు చేస్తే మనం కరెక్ట్ చేయాలి, కానీ మీరు కరెక్ట్ చేయలేదంటే, ఎవరిని కరెక్ట్ చేయలేదు, నేను ఎవరిని కరెక్ట్ చేయలేదు అంటది ఆవిడ, మీరు పృథ్వీని కరెక్ట్ చేయలేదు అని చెప్తారు. పృథ్వీని నేను ఎందుకు కరెక్ట్ చేయలేదు, ఎలా చెప్పగలుగుతున్నారు, మీరు ఏమైనా చూసారా నేను కరెక్ట్ చేయలేదని చెప్పేసి ఆవిడ అడుగుతుంది. దానికి ఆయన ఏమంటారంటే, లేదు తన గేమ్లో అగ్రెసివ్ అవుతున్నప్పుడు మీరు ఎంకరేజ్మెంట్ చేశారు తప్ప తను ఎక్కడ మీరు ఆపలేదని చెప్పేసి ఆదిత్య గారు అంటారు. దానికి సోనియా ఏమంటదంటే, మీరు పృథ్వీని రెచ్చగొట్టారు కదా, ఫస్ట్ మీరే కదా పృథ్వీని రెచ్చగొట్టారు, అది నిజమే కాదా అంటే, ఆదిత్య గారు అది గేమ్ ఆడినప్పుడు జరిగి ఉండొచ్చు, మీరే పృథ్వీని రెచ్చగొట్టారు, ఫస్ట్ రెచ్చగొట్టేది మీరే, ఆ గేమ్లో అలా ఆడటమే కరెక్ట్, మీకు ఏమనిపిస్తుంది, మీరు వచ్చారు, మీరు తన భుజం పట్టుకున్నారు, తను ఎలా అన్నాడు, ఎలా అన్నప్పుడు సో అది గేమ్లో ఒక భాగం, నేను రెచ్చగొట్టి నేను ఆపకపోవడం అంటే గేమ్, అది గేమ్ మీకు అర్థం కాలేదు అన్నట్టుగా ఆవిడ చెప్తుంది. తర్వాత ఇక్కడ ఏమంటదంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుందండి. అది గారు గేమ్ ప్లే అర్థం చేసుకోలేకపోతున్నారు మీరు, మీకు గేమ్ అర్థం కాలేదు, గేమ్ ప్లే అంటే ఏంటి, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది, ఎవరి స్ట్రెంగ్త్ని బట్టి వాళ్ళు ఆడతారు. సో మీకు గేమే అర్థం కాలేదు, నేను రెచ్చగొట్టడం ఏంటి, అది గేమే ఎంత అని చెప్పేసి ఆవిడ అంటది. తర్వాత దానికి ఏమంటారంటే, ఎక్కడ కరెక్ట్ చేయాలో ఎక్కడ చేయకూడదో నాకు తెలుసు, వెరీ మెచ్యూర్డ్ నేను అంటది ఆవిడ, ఎక్కడ నేను ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా ఉండకూడదు, ఎవరిని ఎలా కరెక్ట్ చేయాలి చేయకూడదు అన్నది నాకు తెలుసు, నేను చాలా మెచ్యూర్డ్ మీకన్నానే మీరు నాకు చెప్పడం ఏంటి అన్నట్టుగా చెప్తుంది. అయితే ఇక్కడ ఆవిడ ఇంకో మాట కూడా అంటది, ఏమంటదంటే ఆదిత్య గారిని, మీరు గేమ్ మధ్యలో గేమ్ ఆడకుండా పృథ్వీని వచ్చి బ్రతిమాలాడారు అంటే అతన్నే పృథ్వీ ఎందుకు వచ్చింది మరి ఇదైపోతుంది అన్నట్టుగా మాట్లాడతారు కదా, దానికి మీరు గేమ్ మధ్యలో వచ్చి బ్రతిమాలడం ఏంటన్నట్టుగా పాయింట్ తీస్తుంది. పాయింట్ తీసి నాకు అప్పుడు అర్థమైంది మీరు గేమ్ ఆడలేరు అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట. తర్వాత సోనియా, నాది ఫినిష్, అదే ఆదిత్య గారు అంటారు నాది ఫినిష్ అయ్యిందని చెప్తారు. అప్పుడు ఆవిడ ఏమంటదంటే, ఇవి అసలు రీజన్సే కాదు, మీరు ఏం రీజన్స్ ఉన్నాయని నన్ను నామినేట్ చేశారు అన్నట్టుగా ఆవిడ మళ్ళీ అడుగుతుంది అనమాట. అడిగితే దానికి ఏమంటారంటే, హౌస్లో రీజన్స్ అంటే ఇవి తుప్పాస్ రీజన్స్ అన్నట్టుగా చెప్తుంది ఆవిడ. ఏంటి, అతను అగ్రెసివ్ అయ్యాడు నువ్వు కంట్రోల్ చేయలేదని, అది పెద్ద రీజనా, నేనేమో స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇప్పుడు గేమ్లో అంత ఫోకస్డ్ లేదు అదొక రీజనా, ఇవన్నీ తుప్పాస్ రీజన్లు అన్నట్టుగా ఆవిడ చెప్తే, దానికి ఆదిత్య ఓం గారు ఏమంటారంటే, అంటే కాఫీ తాగలేదు, డస్ట్బిన్లో వేయలేదు, ఇవే రీజన్స్తో నామినేట్ చేయాలా, ఆ పాయింట్స్ కాదన్నట్టుగా ఆయన అడుగుతారనమాట. నాకైతే ఇదే పెద్ద రీజన్ అనిపిస్తుంది అందుకే నేను నామినేట్ చేశానని చెప్తారు. నెక్స్ట్ సోనియా, అంటే మైక్ వేసుకోకపోవడం కూడా మీకు పెద్ద రీజనే, నేను అది కనెక్టింగ్ పాయింట్ అంతే, నేను చెప్పాలనుకుని ముందే చెప్పేశాను, అది కనెక్టెడ్ పాయింట్ కాబట్టి అది చెప్పాను తప్ప ఓన్లీ మైక్ గురించి మిమ్మల్ని నామినేట్ చేయలేదని ఆయన చెప్తారు. తర్వాత ఆదిత్య గారు ఏం చేస్తారు, ఫోమ్ ఉంటుంది కదా అది కొట్టేటప్పుడు సారీ చెప్తారు. సారీ చెప్తే మీకు రైట్ అనిపించింది కదా, మీకు రైట్ అనిపించింది కాబట్టి ఇంకా సారీ దేనికి చెప్పడం, రాంగ్ అనిపిస్తే కనుక చేయడం తప్పు, రైట్ అనిపించింది ఆల్రెడీ చేశారు కదా, సో అని చెప్పేసి ఆవిడ మళ్ళీ తిరిగి కౌంటర్ వేస్తుంది ఆదిత్య గారికి. సో ఇక్కడ ఏమి లేదండి, ఈ ఆదిత్య ఓం గారు సోనియా అండ్ పృథ్వీ నామినేట్ చేశారు కదా, వీళ్ళిద్దరిని నామినేట్ చేసినప్పుడు తనలో అగ్రెసివ్ ఉన్నదని చెప్పాడు, ఇక్కడ అగ్రెసివ్నెస్ కంట్రోల్ చేయలేదు కాబట్టి నామినేట్ చేస్తానని ఆయనకు అనిపించిన పాయింట్లు రెండు చెప్పి నామినేట్ చేశారు. కానీ ఇద్దరు కూడా ఆ కారణాలకు ఒప్పుకోలేదన్నమాట. నెక్స్ట్ వచ్చి 9కి వస్తుంది. 9కి వచ్చి ఫస్ట్ నామినేషన్ కింద మణికంఠన్ చేస్తుంది అనమాట. మణిని ఎందుకు చేసిందంటే, నువ్వు అంటే ఆల్రెడీ ఈ వీక్ అభయ్ కాదు యాక్చువల్గా 9కి వెళ్ళిపోతుందని 9కి అనుకుంటుంది, మణికంఠ నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి మణికంఠ అనుకుంటున్నాడు. సో ఇక్కడ 9కి ఫీల్ అవుతూ ఉంటుంది, నేనే వెళ్ళిపోతున్నాను, పెద్దగా గేమ్ ఆడలేదు కదా ఈ వీక్, సో నేను బయటకు వెళ్ళిపోతున్నాను ఆవిడ అనుకున్నప్పుడు మణికంఠ వెళ్తాడట అక్కడికి. అక్కడ ఏం జరుగుతుందంటే, మణికంఠ నేను వెళ్ళిపోయేలాగా అనిపిస్తుంది నాకంటే, నీకు అలాగ అనిపిస్తుందో, నాకైతే నేను వెళ్ళిపోతున్నాను అనిపిస్తుంది అని చెప్పేసి అంటాడు. కానీ అబ్బాయి నువ్వు ఎందుకు వెళ్తావు, నువ్వు వెళ్ళవు అన్నట్టుగా సపోర్ట్ చేయలేదు, నేను అన్నదానికి డిమోటివేటింగ్ కింద మాట్లాడాడు కాబట్టి నాకు అది నచ్చలేదని చెప్పేసి ఆవిడ ఇప్పుడు అతనితో మాట్లాడడం వేరు, ఆ మాట్లాడుకున్న ఈ పాయింట్ తీసుకొచ్చి
ఇలా చెప్పడం ఇది ఇంకా రాంగ్. అంటే అది పెద్ద నామినేషన్ పాయింట్ అయితే కాదు ఎవరిది 9కి మనీని చేయడానికి. సరే ఇక్కడ ఏం జరిగిందంటే ఏం చెప్తుందంటే ఇది నువ్వేంటంటే ఆ పాయింట్ కనుక నన్ను మోటివేట్ చేసినట్టు ఉంటే బాగున్నావు, నువ్వు అలా చెప్పలేదు కాబట్టి నన్ను డీమోటివేట్ చేసావు కాబట్టి నిన్ను నామినేట్ చేస్తానని చెప్తే మనీ చెప్తాడు. చాలామంది నోటు వేయమంట నేను 9కి వీక్ అయిందని చాలామంది అన్నారు. సో నేను క్లియర్గానే ఆ రోజు ఆటలో చాలా చప్పగా ఉన్నాను. నేను కూడా ఆటలో చాలా లోగా ఉన్నాను. ఎందుకంటే చాలామంది నువ్వు వెళ్ళిపోతావని చాలామంది అన్నారు. అప్పటికే నేను చాలా లోగా ఉన్నాను, ఆటలో చాలా చప్పగా ఉన్నాను. తర్వాత నువ్వు నాకన్నా చాలా మెచ్యూర్డ్ పర్సన్వే, అంటే నువ్వు నాకన్నా చాలా మెచ్యూర్డ్ పర్సన్వే, నువ్వు డౌన్ అయ్యావు అని అన్నాను తప్ప నేను ఇంకేం అనలేదు. నువ్వు కొంచెం డౌన్ అయ్యావని అన్నాను తప్ప నిన్ను సరిగ్గా లేదు అది లేదు ఇది లేదు అన్నట్టుగా నేను కొంచెం డౌన్ అయ్యావు అన్నాను తప్ప నీ గురించి నేను వేరే మాట్లాడలేదు అని. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తావు అని చెప్పేసి మనకంటే నెక్స్ట్ పాయింట్ చెప్పండి నైన్కి అడిగితే నైన్కి ఏమంటుందంటే నువ్వు ప్రతిసారి టాస్క్ అయిన తర్వాత లేదా గేమ్ అయిన తర్వాత ఒకరితో గొడవ పడినా దేని తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తావు, ఎందుకు అలాగ వెళ్తావు అని అడిగితే మనోడు ఏమంటాడంటే ఎందుకంటే నేను వెళ్ళిపోతాను అనుకున్నా, యాక్చువల్గా ఈ నామినేషన్లో నేను బయటకు వెళ్ళిపోతాను అనుకున్నా, సేవ్ అయిన వెంటనే ఆడియన్స్ థ్యాంక్స్ చెప్పాను, నాలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని అడిగి మార్చుకుందాం అని చెప్పేసి మళ్ళీ వెంటనే వెళ్తాను, గేమ్లో ఏమన్నా తప్పుగా మాట్లాడినా టాస్క్లో ఏమైనా మాట్లాడినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నా గురించి నేను తెలుసుకోవడానికి వెళ్తానని చెప్పేసి అది ఏమన్నా తప్పులు ఉంటే కరెక్ట్ చేసుకోవడానికి వెళ్ళి వాళ్ళని అడుగుతాను అన్నట్టుగా మనకంటే చెప్తాడు 9కి. అయితే ఓకే సర్లే, అయితే మరి నేను సేవ్ అయినప్పుడు నీ ఫేస్లో ఎక్కడ ఆనందం కనపడలేదు, అంటే వీళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు నువ్వు ఎలాగే వెళ్ళిపోతావని నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకుంటున్నాను, కానీ మనకంటే సేవ్ అయినప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యాడు, కానీ నేను సేవ్ అయినప్పుడు నీ ముఖంలో పెద్దగా హ్యాపీనెస్ కనిపించట్లేదు, అలాంటిదప్పుడు అది కూడా కనిపించాలి కదా అని ఉంటుంది. యాక్చువల్గా అప్పుడు తన గేమ్లోంచి ఆల్రెడీ నాగార్జున గారు ఇచ్చిన స్ట్రోక్ ఎలా ఉంది కన్ఫెషన్ రూమ్ పిలిచి మనోడికి ఒక వీడియో వేశారు కదా, దాంతో మనోడు డల్ అయ్యాడు. ఏంట్రా బాబు బయటికి ఎలా వెళ్ళింది హగ్స్ విషయం ఏమన్నా మైనస్కి వెళ్ళిందేమో, నేను ఏమో సేవ్ అవుతానని మనోడు అనుకోలేదు. అప్పటికే నేనే నామినేషన్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాడు. ఎప్పుడైతే సేవ్ అయ్యాడో అప్పుడు ఆడియన్స్ థ్యాంక్స్ చెప్పుకున్నాడో, చెప్పిన తర్వాత ఒక్కొక్కరితో ఏమన్నా గేమ్లో తుప్పుగా మాట్లాడి ఏమైనా చేశానని చెప్పి కరెక్ట్ చేసుకుందామని మళ్ళీ వెళ్తున్నాడు కదా. కానీ ఈ విషయం కన్ఫెషన్ రూమ్లో ఏం జరిగింది అన్నది వీళ్ళకి తెలియదు. సో బయటకి ఎవరికి చెప్పొద్దు అన్నారు కాబట్టి చెప్పలేదు. కాబట్టి ఇక్కడ 9కి ఏమనుకుంటుందంటే నన్ను అంతలాగా సపోర్ట్ చేసావు కదా, కానీ నేను సేవ్ అయినప్పుడు నువ్వు నాకు నీ ముఖంలో ఎటువంటి ఆనందం కనిపించలేదు అన్నట్టుగా అడిగాను. అది ఇంకో పాయింట్ మెన్షన్ చేస్తాను, అసలు ఈ పాయింట్ మెన్షన్ చేయవలసిన అవసరమే లేదు. అంటదంటే నేను సేవ్ అయినప్పుడు నువ్వు అసలు సంతోషపడలేదు, నేను చూస్తూనే ఉన్నా నువ్వు ఒక మంచి ఫ్రెండ్లా ఉంటావు అనుకున్నా కానీ నువ్వు మంచి ఫ్రెండ్ లాగా అనిపించట్లేదు, ఎందుకంటే గేమ్లో ఒకలాగా ఉంటున్నావు, గేమ్ అయిపోయిన తర్వాత ఒకలాగా ఉంటున్నావు, కాబట్టి నువ్వు ఎలా ఉంటున్నావు అంటే గేమ్లోనే ఫ్రెండ్షిప్ చేస్తానన్నావు అనుకో అలాగే ఫ్రెండ్షిప్ బిల్డ్ చేసుకుంటా, లేనప్పుడు ఉన్నానన్నావు అనుకో అలా ఫ్రెండ్షిప్ బిల్డ్ చేసుకుంటా, అంతే తప్ప నువ్వు ఎలా ఉండడం నాకు నచ్చలేదు, ఒక మంచి ఫ్రెండ్గా అయితే నాకు అనిపించట్లేదు అని చెప్పేసి మనకంటే నామినేట్ చేస్తుంది. దేనికి ఫస్ట్ పాయింట్ ఏమో నువ్వు సరిగ్గా మోటివేషన్ చేయట్లేదు, డీమోటివేట్ చేస్తున్నావు అన్నది ఒకటి, రెండో పాయింట్ సెల్ఫిష్గా ఉంటున్నాడు అని చెప్పి తనకు సంబంధించి చూసుకున్నాడు తప్ప మిగతా వాళ్ళ విషయం అంటే తన విషయంలో అసలు పెద్దగా పట్టించుకుంటలేదు, నువ్వు మంచి ఫ్రెండ్గా ఉండట్లేదు అన్నట్టుగా నామినేట్ చేస్తుంది. ఇందులో పెద్ద వ్యాలిడ్ పాయింట్ ఏమీ లేదండి 9కి గారు మరి మణికంఠన్ చేసిన దాంట్లో. దానికి మణికంఠ ఏమంటాడంటే ఇంతవరకు నేను గేమ్లో చేసింది దాని గురించి ఆలోచించట్లేదు, అలాగే ఈ రిలేషన్షిప్ గురించి కూడా నేను పెద్దగా ఆలోచించట్లేదు, నాకే అర్థం కావట్లేదు అన్నట్టుగా మనోడు చెప్తాడు. సరే అయితే చేసుకోండి అంటే నామినేట్ చేస్తుంది. తర్వాత సెకండ్ నామినేషన్ ఆదిత్య గారిని చేస్తారనమాట 9కి గారు. ఈయన వీడు ఏమంటుందంటే ప్రతిసారి టాస్క్ వచ్చినప్పుడు మీరు భయపడుతున్నారు అంట, టాస్క్ వచ్చినప్పుడు ఆదిత్య గారు భయపడుతున్నారట అని నామినేట్ చేస్తుంది ఆవిడ. నెక్స్ట్ ఈ ప్రతి గేమ్ డూ ఆర్ డై అన్నట్టే ఉంటుంది, కానీ అటువంటి టైంలో మీరు ఎందుకు భయపడుతున్నారు అర్థం కావట్లేదు అని చెప్పేసి మీకంటే మణికంఠ బెటర్ అన్నట్టుగా మాట్లాడుతుంది. అంటే ఈ విషయంలో మీకంటే మణికంఠ బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాడని చెప్పేసి ఆవిడ చెప్తుంది. నెక్స్ట్ ఆదిత్య ఓం గారు మాట్లాడతారు, నేను గేమ్లో ఎక్కడా భయపడలేదు, నేను ఎక్కడ భయపడ్డాను గేమ్లోని, నేను ఎక్కడా భయపడలేదు, చాలాసార్లు నిఖిల్ని లాక్ చేశా, ఇక్కడ ఎగ్స్ టాస్క్స్లోనే ఆయన ఆడారు. ఈసారి అయితే వాళ్ళ టీం అబ్బాయి టీంలోకి కదా ఉన్నారు, ఎవరన్నా వేరే వాళ్ళని పట్టుకున్న గట్టిగా లాగుతున్నా తినేళ్ళి సపోర్ట్ చేసి లాగేవారు. తర్వాత నిఖిల్ని పృథ్వీని కంట్రోల్ చేశాడు ఈయన చాలా వరకు. ఇక్కడ పృథ్వీని లాక్ చేశాను, అలాగే నేను నిఖిల్ని కూడా లాక్ చేశాను, నేను 100% ఇచ్చాను. మీకు అలా అనిపించిందేమో
మీకైతే, కానీ నేనైతే 100% ఇచ్చాను అని చెప్పేసి అనేసి, సరే మీకు అలా అనిపిస్తే ఓకే, నేను వస్తాను, మీకు అలా అనిపిస్తే నేను నామినేషన్ ఓకే అనేసి ఆయన అక్కడితో కట్ చేస్తారు. తర్వాత నైనిక ఇక్కడ మన ఆదిత్య పెద్దగా డిస్కషన్ చేయరు కదా, సర్లే ఓకే అంటాడు, అలా ఒక మాట అంటారు తప్ప ఆయన పెద్దగా డిస్కషన్ చేయరు. సరే అయితే ఆ టైంలో నైన్కి ఆయన నామినేషన్ దగ్గరికి వెళ్తారనమాట, అది ఫోమ్ కొడతారు కదా, అక్కడికి వెళ్తూ ఉంటే నైన్క 1 minute ఆగండి అని చెప్పేసి మళ్ళీ చెప్తుంది అనమాట. ఆయన ఒప్పుకున్న తర్వాత కూడా ఏం చెప్తుందంటే 1 minute, కొంతమంది అదే ఏమంటుందంటే కొంతమందికి ఆటలో దెబ్బలు తగిలాయి అయినా కూడా వాళ్ళు ఆడుతూనే ఉన్నారు, కానీ మీరైతే పెద్దగా అటాక్ చేసింది నాకు ఎక్కడా కనిపించలేదు అని చెప్పేసి ఆదిత్య వర్మ గారు అడుగుతుంటే, దెబ్బలు తగిలిన వాళ్ళు కూడా ఆడారు కానీ మీరు అసలు ఎక్కడ ఆడుతున్నట్టు కనిపించలేదంటే ఆయన ఏమంటారంటే, మా చీఫ్ చెప్పారు, అంటే అభయ్ చెప్తారు కదా, మా చీఫ్ చెప్పారు అటాక్స్ ఆపేయమని, ఎవరిని అటాక్ చేయొద్దు, అటాక్స్ ఆపేయమని మా చీఫ్ చెప్పారు, మీరు అన్నారుగా మీ హెడ్ మీద ఎవరో కూర్చున్నట్టు ఉన్నదని చెప్పేసి, ఆ తర్వాత అక్కడ నేను రాలేదు, అంటే గేమ్ ఆడినప్పుడు ఆ హెడ్ని ఎవరో మీద పడి ఉంటారు, సో హెడ్ మీద కూర్చున్నారు అని ఆవిడ అన్నదట, ఎవరు నైనిక్ గారు. సో ఆ తర్వాత నేను రాలేదు, ఎందుకంటే ఫిజికల్ అవుతుంది కదా అని చెప్పి నేను దగ్గర రాలి, అంతవరకు నేను నిఖిల్ని పృథ్వీని కంట్రోల్ చేశాను, మా చీఫ్ వద్దురు ఎందుకు వదిలేయండి అన్నట్టుగా అంటేనే నేను ఇంక అక్కడ రాలేదు. సో నాకు ఇటువంటి గేమ్ నాకు నచ్చలేదు, ఇలా ఒకరి మీద ఒకరు పడడం, ఫిజికల్ అవ్వడం, దెబ్బలు తగులుతాయనే ఉద్దేశంతో నాకు నచ్చలేదు. నేను గేమ్ అయితే బాగా ఆడాను, 100% ఇచ్చాను. పృథ్వీని ఆపడానికి నేను చాలా ట్రిక్స్ వాడాను. సో చివరికి ఏంటంటే అది నేను చేయవలసింది నేను చేశాను, అంతకుమించి నేను చేయలేను కదా, నేను చేయవలసింది చేశాను, 100% చేశాను, నేనైతే కనుక బాగానే ఆడానని చెప్పేసి ఆయన అంటాడు. సో అక్కడితో ఆవిడ నామినేట్ చేస్తుంది. నెక్స్ట్ నబీల్ వచ్చి సోనియాని నామినేట్ చేస్తారనమాట. ఫస్ట్ ఇక్కడ ఏమని నామినేట్ చేస్తారంటే సోనియా చాలా యాటిట్యూడ్ చూపిస్తుంది ఇక్కడైతే ఎలాగంటే, ఫస్ట్ నబీల్ అంటాడు, సంచాలక్గా మీరు చాలా కన్ఫ్యూజ్ అయ్యారు, ఎవరిని సోనియాని అంటారు, ఎక్కడంటే బెలూన్ టాస్క్లో ఆవిడ కన్ఫ్యూజ్ అయిందన్నది ఈయన చెప్తూ ఉంటారు. నేను చెప్పేస్తా, అది ఫస్ట్ మీరు చాలా కన్ఫ్యూజ్ అయ్యారు, ఎక్కడ బెలూన్ టాస్క్లో సంచాలక్గా చాలా కన్ఫ్యూజ్ ఎక్కడ నేను ఎక్కడ అయ్యాను ఎక్కడ అని అది ఒక యాటిట్యూడ్తో పెడుతుంది అనమాట ఫేస్. ఆవిడ ఆల్రెడీ మంట ఎక్కలన్నారు కూడా మంట ఎక్కిపోతుంది అనమాట, ఆవిడ అలా అడుగుతుంది. ఇక్కడ మనోడు చెప్తాడు, ఏం చెప్తుంటే, నేను చెప్పేస్తా నిమ్మలంగా ఉండు, నేను చెప్పేటప్పుడు నువ్వు నిమ్మలంగా అంటే చాలా జాగ్రత్తగా విను, సైలెంట్గా ఉండని చెప్తాడు అనమాట. ఎందుకంటే ఆవిడ ఒక యాటిట్యూడ్, చెప్పు ఏంటి ఆ టైప్ పెడుతుంది అనమాట. దానికి నిమ్మలంగా ఉంటే నేను చెప్పేస్తా, నువ్వు కొంచెం జర ఆగమ్మా అని చెప్పి మళ్ళీ నువ్వు దాని నుంచి ఎక్కడికో పట్టుకుపోతావు, అంటే నేను ఒక విషయం చెప్పినప్పుడు నువ్వు మధ్యలో అడ్డు తగులుతావు కదా, అడ్డు తగిలినప్పుడు నేను ఇంకోటి చెప్పాను అనుకో, దాన్ని నేను ఇక్కడి నుంచి అక్కడికి పట్టుకుపోతాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు రివ్యూస్లో కూడా చెప్పాను, ఆవిడ ఒకదాని నుంచి ఒకడికి మారుస్తూ ఉంటుంది, చివరికి అవతల వాళ్ళని ఆ పాయింట్ దగ్గర లాక్ చేసేస్తుందని నేను ఇంతకుముందు కూడా చెప్పాను. సేమ్ నేను అన్న పాయింట్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు అనమాట, నువ్వు ఒకదాని నుంచి ఒకదానికి తీసుకుని వెళ్తావు అని చెప్పేసి నేను చెప్పే వరకు నువ్వు ఆగమ్మా, నేను చెప్తానని చెప్తాడు. చెప్పిన తర్వాత బెలూన్ టాస్క్ అయింది కదా, బెలూన్ టాస్క్ అయినప్పుడు బాక్స్లో నుండి అబ్బాయి బయటకు వచ్చాడు కదా, ఇప్పుడు బెలూన్ టాస్క్ అయింది, అందులోంచి అబ్బాయి బయటకు వచ్చాడు కదా, బయటకు వచ్చినప్పుడు నువ్వు ఎందుకు డిస్క్వాలిఫై చేయలేదు, చేస్తే బాగుండు కదా అని చెప్పేసి నబీల్ సోనియాని అడుగుతారు. ఆ బాక్స్లోంచి ఫస్ట్ అబ్బాయి వచ్చినప్పుడు నువ్వు డిస్క్వాలిఫై అని అక్కడతో ఆపేసి ఉంటే గేమ్ అక్కడ అయిపోయింది కదా, నువ్వు ఎందుకు చేయలేదు అని చెప్పేసి ఈ పాయింట్ అడుగుతారు. సో నెక్స్ట్ అబ్బాయి ఫౌలు, నిఖిల్ విన్నర్ అని చెప్పేవలసింది, అక్కడే చెప్పేవలసింది కదా, అబ్బాయి తొండిగా మాట్లాడు కాబట్టి నిఖిల్ విన్నర్ అప్పుడే చెప్పేయచ్చు కదా అని చెప్పేసి సోనియాని అంటాడు. నెక్స్ట్ పాయింట్, లాస్ట్కి టై అయినా పర్వాలేదు ఒప్పుకుంటాను అని బిగ్ బాస్కి చెప్పావు, ఏంటి ఈ గేమ్లోనే చివరికి ఈ కన్ఫ్యూజన్లో ఒకవేళ గేమ్ టై అని ప్రకటించినా పర్వాలేదు బిగ్ బాస్, నేను ఒప్పుకుంటానని చెప్పి నువ్వు సంచాలకుగా చెప్పావు. సో ఇక్కడ నువ్వు చేసిన పాయింట్లు ఏంటంటే, ఫస్ట్ ఆ బాక్స్లోంచి బయటకు వెళ్ళినప్పుడు డిస్క్వాలిఫై చేయలేదు, నెక్స్ట్ ఆల్రెడీ తొండిగా ఆడుతున్నాడు అంటే ఫౌల్గా ఆడుతున్నాడు కాబట్టి అబ్బాయిని డిస్క్వాలిఫై చేయలేదు, 3 టై అయినా పర్వాలేదు నువ్వు మళ్ళీ బిగ్ బాస్ అన్నా అంటే 3 నిర్ణయాలు నువ్వు. సో నెక్స్ట్ నేను సంచాలక్ అయినప్పుడు అంటే నబీల్ అంటున్నాడు అనమాట, ఏమన్నాడు, నేను సంచాలక్ అయినప్పుడు అంటే ఈ ఎగ్స్ టాస్క్లో సంచాలక్ అయినప్పుడు 1-2 సార్లు రూల్స్ చదివాను, నేను 1-2 సార్లు రూల్స్ చదివాను, నన్ను మీరు ఏమన్నారంటే చదువుకోండి రూల్స్ అని చెప్పేసి అన్నారు కదా, ఆ చదివేటప్పుడు ఆవిడ అంటది రూల్స్ చదువుకో ముందు, నువ్వు రూల్స్ ముందు చదువు అంటది అనమాట ఆవిడ.
సో ఆ పాయింట్ని ఇక్కడ తీసుకొని వచ్చారు. అయితే చదువుకోండి అన్నావు కదా, ఎలా ఉందంటే ముందు చదువు రావాలి కదా అన్నట్టు ఉన్నావు. ఇక్కడ ఏమంటాడు నబీలు, నువ్వు రూల్స్ ముందు చదువుకున్నా అని అన్నది ఆవిడ. దానికి ముందు చదువు రావాలి కదా, చదువుకోవడానికి నువ్వు సరిగ్గా చదువు, నీకేం అర్థమైంది అన్నట్టుగా అన్నారని చెప్పేసి నబీల్ అంటాడు అనమాట. దాన్ని సంచాలకుగా బయాస్డ్ అని కూడా అన్నావు. నువ్వు నన్ను సంచాలకుగా బయాస్డ్ అని కూడా అన్నావు. నేను సంచాలకుగా చెబుతున్నప్పుడు, అంటే నబీల్ చెబుతున్నప్పుడు నువ్వు గట్టిగా చెప్తున్నావు. సంచాలకుగా ఇతను ఒక నిర్ణయం చెప్తున్నప్పుడు గట్టిగా అరుస్తుంది, గట్టిగా మాట్లాడుతుందని చెప్పాడు. దాంతోపాటు ఆ గట్టిగా అరిచినప్పుడు ఆ నరాలు కనిపిస్తున్నాయట. ఆ నరాలు కనిపిస్తున్నాయి. తను చెప్పే మాటలు, అంటే నబీల్ ఏదైతే చెప్తున్నాడో ఆ మాటలు వినిపించట్లేదు. అంటే తను గట్టిగా నువ్వు బయాసుడు అని అరుస్తున్నప్పుడు తను చెప్పే మాటలు అక్కడ వినిపించట్లేదని నబీల్ చెప్తాడు. అక్కడ సోనియా అంటదనమాట, గట్టిగా అరుస్తున్నావు కదా, నరాలు కనిపిస్తుంది నువ్వు అరుస్తుంటే, నా మాట నీకు వినబట్టలేదని. అంటే అప్పుడు సోనియా ఏమంటదంటే, వినబడలేదు అనుకుంటా నీకు, ఎందుకంటే నేను చెప్తా ఉన్నాను. అంటే ఈవిడ వచ్చినప్పుడు అవతల లెగ్స్ నించోవాలన్నమాట. దానికి ఏం చెప్తుంది చూడండి ఆవిడ, నేను వచ్చినప్పుడు నేను గట్టిగా అరుస్తున్నా అంటున్నావు కదా, నీకు నిజంగా నా మాట వినిపించుంటే నువ్వు అక్కడి నుంచి లెగుద్దు కదా, లేకుండా అలా కూర్చున్నావు అని చెప్పేసి ఒక సెటైర్ వేస్తుంది అనమాట. అవి వచ్చినప్పుడు లేగలేదని. తర్వాత నబీల్ అంటాడు, నువ్వు ఎక్కడికో తీసుకెళ్ళక అన్నాను కదా, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్దు కదా పాయింట్లు, నువ్వు ఎక్కడికో తీసుకెళ్ళక. ఎక్కడ తీసుకెళ్తుంది అక్కడ డిస్కషన్ జరిగినప్పుడు బాల్స్ ఉంటాయి కదా, ప్రేరణ అండ్ యష్మి. ప్రేరణ వచ్చి అడుగుతుంది, ఆల్రెడీ టాస్క్ అయిపోయింది కదా, బాల్స్ అన్ని అదే ఎగ్స్ అన్ని ఒక పక్కన పెట్టుకోవచ్చు అని అడుగుతారు అన్నమాట. టాస్క్ అయిన తర్వాత సరే పెట్టుకో, ప్రాబ్లం ఉంది, పక్కన పెట్టుకున్నప్పుడు ఆ ఎగ్స్ తీసుకొచ్చి ఎక్కడ వీళ్ళు బుట్టలో వేసేస్తారేమో అని చెప్పేసి, ఆ గూళ్ళు వేసేస్తారని చెప్పేసి అక్కడి నుంచి ఫస్ట్ సోనియా అరుస్తూ వస్తుంది, తర్వాత పృథ్వీ, నెక్స్ట్ నిఖిల్ వస్తారు కదా. సో అరిచినప్పుడు తను చెప్తా ఉంటాడు, తను చెప్తున్నప్పుడు గట్టిగా అరుస్తున్నావు అన్న పాయింట్, అదే పాయింట్ మాట్లాడుతుంటే నేను గట్టిగా అరుస్తున్నాను వినిపిస్తుంది, కానీ అక్కడ నుంచి నేను చెప్పేది వినబడేలా ఉంటే నువ్వు లెగుస్తావు కదా, నువ్వు పైకి లెగలేదు అన్నట్టుగా ఆవిడ చెప్తే దాన్ని చెప్తుంది. నువ్వు ఎక్కడి నుంచో పాయింట్ అక్కడికి తీసుకుని వెళ్ళకు, నేను ఏం చెప్తున్నాను నీకేం అర్థమవుతుంది అన్నట్టుగా నబీల్ అంటాడు అనమాట. ఆయన నువ్వు అక్కడ ఫస్ట్ సోనియా వస్తుంది, సోనియా తర్వాత నిఖిల్ అని పృథ్వీ వస్తారు. వచ్చినప్పుడు నువ్వు చెప్పాలి కదా, ఒరే మీరు పొండరా, నేను మాట్లాడతాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పాలి కదా, కూడతాలు ఇద్దరిని ఎందుకు తీసుకురావడం అని చెప్పేసి నబీల్ అంటాడు అనమాట. అప్పుడు సోనియా అంటది, ఎవరు తీసుకొచ్చారు వాళ్ళని, నేను తీసుకొచ్చానా, వాళ్ళు నా వెనకాల వచ్చారు. వాళ్ళు అంటే నిఖిల్ అండ్ పృథ్వీ తను అరిచేటప్పుడు వస్తారు వెనకాల. అయితే దీన్ని ఏమంటే నేను తీసుకొచ్చానా, వాళ్ళు వచ్చారు వెనకాలని చెప్పేసి ఆవిడ చెప్తుంది. వెంటనే నబీలు అంటే ఇప్పుడు చెప్పే విధానం ఏంటంటే, ఎవరు తీసుకొచ్చారు, నేను తీసుకొచ్చానా, నువ్వు పంపించావా అని అంటది కదా. దానికి ఏంటంటే నబీలు ఓ ఓ అని చెప్పేసి ఒక కోచింగ్లు అన్నీ చేస్తూ ఉంటాడు మనవుడు, ఎక్కిరిస్తూ ఉంటాడు. బాగానే చేశాడు. లేదంటే తను అవతల ట్రిగ్గర్ చేసేటప్పుడు ట్రిగ్గర్ అయిపోతే డౌన్ అయిపోతారు, కానీ ఇతను డౌన్ అవ్వకుండా మధ్యలో కొన్ని సౌండ్లు అరుస్తాయి, హిహా అంటుంటాడు అనమాట. సో దానికి తను సరే అయితే, ఓ మేడం చెప్పండి మేడం, ఓ మేడం వచ్చింది చెప్తుంది అన్నట్టుగా ఆయన అంటూ ఉంటాడు. ఓ మేడం అని నబీల్ అంటాడు అనమాట. అప్పుడు సోనియా అంటది, సార్ సార్ అంటదనమాట ఆవిడ. ఓ వచ్చిందమ్మా మేడం, ఓ చెప్పండి ఓ అని చెప్పేసి మనోడు అరుస్తూ ఉంటాడు. తర్వాత నబీల్, ఇది నా నామినేషన్ పాయింట్, నేను చెప్పింది వినండి అని చెప్పి మణికొండ అంటే ఇవిడేమంటది, నువ్వు ఇక్కడ నుంచి మణికొండ నుంచి గచ్చిబౌ అంటే ఎవరు సోనియా, నువ్వు ఫస్ట్ మణికొండ అంటావు, తర్వాత గచ్చిబౌలికి వెళ్తావు, తర్వాత చార్మినార్ అంటావు అని పాయింట్ ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడికి మారుస్తావు. నువ్వు అలా మార్చక్కర్లేదమ్మా, నువ్వేం మార్చినా నేను చెప్పాల్సింది కరెక్ట్గా చెప్తాను, నువ్వు ఎక్కడెక్కడ తిప్పి చివరికి ఇక్కడ తీసుకొస్తావు కాబట్టి నాతో అలాంటివి వద్దు, నేను స్ట్రైట్గా చెప్తానని చెప్పేసి నువ్వు అక్కడెక్కడ తిప్పక్కర్లేదని చెప్తాడు. చెప్పేసి నా నామినేషన్ ఇదని చెప్పేసి అక్కడతో ఫినిష్ చేస్తాడు అనమాట. ఫినిష్ చేసేటప్పుడు పక్క నుంచి ఆదిత్య ఓం గారు అండ్ యష్మి నవ్వుకుంటూ ఉంటారు. భలే అంటున్నాడు రా బాబు మనోడు భలే. సోనియా ఏమంటదంటే నబీల్తోనే, ఫస్ట్ రూల్స్ చదువుకోండి, మీకు రూల్స్ అర్థం కావాలి కదా అని చెప్పేసి నబీల్తో అంటది. నబీల్ ఏమంటాడంటే, చదివాను, బరాబర్ చదివాను బాయ్, బరాబర్ నేను చదివా. వెంటనే సోనియా, కప్పేసి ఉండొద్దని అన్నావు కదా నువ్వు, అదే ఎగ్స్ ఉన్నాయి కదా పైన కప్పేసి ఉండకూడదని నువ్వు చెప్పావు కదా, అవును రాసుంది రూల్స్లో. ఏమని రాసుందంటే దానిపైన ఎటువంటి కవర్ చేయకుండా ఉండాలని చెప్పి రాసుంది. సరే సోనియా ఇక్కడ ఏమంటదంటే, సంచాలకుగా నీ టీంకి నువ్వు చాలా బయాస్డ్గా చేసావు,
ఓహో మేడం, భలే చెప్తున్నారు మేడం, ఓహో నేను బయాస్డ్ అంట చూసారా అని చెప్పేసి అందరు ఇంకా చూస్తాడు. నేను బయాస్డ్ అంట చూసారా మేడం చెప్తున్నారు అని చెప్పేసి అరుస్తాడు అనమాట. ఓ మేడం చెప్పారు మేడం ఆ టైప్లో అరుస్తూ ఉంటాడు. మా వాళ్ళని కాళ్ళతో తన్నప్పుడు లేదా, అయితే కూడా మనోడు మా వాళ్ళతో కాళ్ళతో తన్నప్పుడు లేదా మేడం, మీరు కాళ్ళతో తన్నారు కదా, మరి అప్పుడు ఏమైపోయింది మేడం, నా బయాస్గా చూపించాను నేను, మీరు కాళ్ళతో తన్నా కూడా గేమ్ ఆడుకున్నానే కదా చెప్పాను. నెక్స్ట్ పెద్ద బుట్ట నుంచి చిన్న బుట్టలో వేసుకున్నారు కదా ఎగ్స్, అప్పుడు బయాస్డ్గా ఉన్నానా మేడం. ఓ భలే చెప్తావు మేడం. తర్వాత వాళ్ళు వాళ్ళు బుట్టలో వేయలేదు, పక్కన వేశారు. ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఆల్రెడీ గేమ్ అయిపోతుంది, పజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత బాల్స్ అంటే ఎగ్స్, సారీ బాల్స్ అంటున్నాను, ఎగ్స్ బయట ఉండిపోతాయి. వాళ్ళు ఎగ్స్ని డైరెక్ట్గా బుట్టలో వేసుకున్న తర్వాత వీళ్ళు వేయకుండా బయట ఉండిపోతాయి, గేమ్ ఫజ్ అయిపోద్ది. అయిపోయినప్పుడు ప్రేరణ వచ్చి అడుగుతుంది అనమాట. ప్రేరణ వచ్చేసి ఆ ఎగ్స్ పక్కన పెట్టుకోవచ్చు అని అడిగినప్పుడు యాక్చువల్గా మనోడు వద్దని చెప్తే సరిపోను, ఎవరో నబీలు, కానీ ఏమంటే పక్కన పెట్టుకుంటాను ఇందులో మాత్రం వేయనని చెప్తారు. అప్పుడు గేమ్ అయిపోయింది కదా, సరే పక్కగా పెట్టుకోండి అని చెప్తాడు. సో పక్కగా పెట్టుకున్న ఎక్కడైతే ఎగ్స్ కలిపేస్తారని ఉద్దేశంతో వీళ్ళు అరుచుకుంటూ వస్తారనమాట. సో దాని గురించి చెప్తుంది, మీరు అక్కడ ఎగ్స్ దగ్గర మీరు బయాస్ చేద్దామని చూశారు, సో అది అవ్వలేదు కానీ మీరు చేశారన్నట్టుగా ఈవిడ కామెంట్ చేస్తుంది. అందుకే బయాసుడు సంచాలక్ అని చెప్తారనమాట. యాక్చువల్గా అంటే మన నబీల్ అయితే అందులో పెట్టుకోమని చెప్పలేదు, పక్కగా పెడతారనమాట. తర్వాత ఇక్కడ దీని గురించి మాట్లాడతారు. సోనియా నువ్వేం సంచాలక్ భయ్యా, బయాస్ సంచాలక్, ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పేసి మళ్ళీ అంటది. నబీల్ మధ్యలో నిఖిల్ ఎంటర్ అవుతాడు అనమాట. ఒక పక్క నిఖిల్ ఒక పక్క పృథ్వీ ఎంటర్ అవుతారు. అదే వెనకాల వచ్చారని చెప్పి అన్నారు కదా, దానికోసం ఏంటి వెనకాల వచ్చారంటే అదే ఇది జరుగుతున్నప్పుడు ఫస్ట్ ఈవిడ వెళ్తుంది, ఈవిడ వెనకాల వాళ్ళిద్దరు వస్తారు కదా, వాళ్ళిద్దరిని ఎందుకు తీసుకొచ్చాం అన్న పాయింట్ కోసం వీళ్ళిద్దరు వస్తారు. వస్తాం పృథ్వీ అంటాడు, వస్తాం మా టీం కాబట్టి నువ్వు వస్తాం అని చెప్పేసి మాట్లాడతాడు. ఇప్పుడు అంటాడు నిఖిల్, మధ్యలో వస్తాడు నిఖిల్ కూడా, నిఖిల్ నీ నామినేషన్ కాదు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, మేమిద్దరం కదా మాట్లాడుకోవాలని చెప్పేసి అంటాడనమాట. తర్వాత పృథ్వీ చెప్తాడు కదా మా వాళ్ళు మేము వస్తామని చెప్పి ఆయన అంటాడు. నిఖిల్ ఇప్పుడు ఆల్రెడీ నిఖిల్ కూడా అంటాడు, ఇంతకుముందు దాంట్లో మీ వాళ్ళు అలాగ వచ్చారు, అందులో మేము కూడా అలాగే వస్తున్నాం అని చెప్పేసి నిఖిల్ అంటాడు. తర్వాత సోనియా నువ్వు ఫెయిల్డ్ సంచాలక్, నబీల్ నువ్వు ఫెయిల్డ్ సంచాలక్ అని అంటది ఆవిడ. సంచాలక్ అని చెప్పేసి అంటది. దానికి నబీల్ ఏమంటాడు, నువ్వే కన్ఫ్యూజ్డ్ సంచాలక్ అని అంటాడు, ఎక్కడ తగ్గడు మనోడు. సో తర్వాత ఈ విధంగా ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉంటారు. ఫైనల్గా ఏంటంటే నేను ఇదే నామినేషన్ పాయింట్ నీ మీద అని చెప్తే సరే అని నామినేట్ చేయని చెప్పేసి అంటది. అన్న తర్వాత మనోడు నామినేట్ చేస్తాడు అనమాట. నామినేషన్ చేసేటప్పుడు జస్ట్ ఫోమ్ ఫేస్ మీద కదా పడాలి, కొంచెం హెయిర్ మీద పడుతుంది, తల మీద పడితే తల మీద కాదు చేయాల్సింది ముఖం మీద అని చెప్పేసి మళ్ళీ డైలాగ్ వేస్తుంది. సరే అయిపోద్ది. ఇక్కడతో నెక్స్ట్ వచ్చి నబీలు పృథ్వీని నామినేట్ చేస్తాడనమాట. నెక్స్ట్ పృథ్వీని నామినేట్ చేసి సేమ్ పాయింట్లు ఆదిత్య ఓం గారు ఏదైతే చెప్పారో అదే పాయింట్ చెప్తూ ఉంటారు. ఏం చెప్తాడంటే ఒక థిన్ లైన్ లాంటిది ఉంటుంది ప్రతి గేమ్లోని, ఒక థిన్ లైన్ ఉంటుంది. ఆ లైన్ క్రాస్ చేస్తున్నాను అంటే అగ్రెసివ్ అవ్వడం కానీ, అంటే అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ లైన్ క్రాస్ చేస్తున్నాను నువ్వు అని చెప్పేసి నేను నామినేట్ చేస్తున్నాను అంటాడు. తర్వాత సంచాలక్ నిర్ణయం ఫైనల్ అని చెప్పేసి ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పారు కదా, నేను చెప్పిన నిర్ణయాన్ని నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు అని చెప్పేసి మళ్ళీ దాని గురించి చెప్తాడనమాట. నన్ను బయాస్డ్ సంచాలక్ అన్నావు కదా, అది కూడా తప్పు అని చెప్పేసి, అంటే బిగ్ బాస్ చెప్పిన దాన్ని నువ్వు తప్పు పడుతున్నావు అన్నట్టుగా చెప్తాడనమాట. సంచాలక నిర్ణయం తప్పు అన్నట్టుగా చెప్తున్నావు అన్న దానికోసం. ఇక్కడ మధ్యలోనే సోనియా ఎంటర్ అయిపోద్ది అనమాట. ఆల్రెడీ సోనియా నామినేషన్లో పృథ్వీ ఎంటర్ అవుతాడు కదా, ఇక్కడ మళ్ళీ సోనియా ఎంటర్ అయిపోయి సోనియా మాట్లాడుతూ ఉంటుంది. బయాస్డ్ అన్నాడు కదా, దానికోసం నువ్వు బయాస్డ్ సంచాలక్ పేర్డ్ సంచాలక్ అని ఆవిడ మాట్లాడుతూ ఉంటే మధ్యలో నబీల్ బిగ్ బాస్ మధ్యలో వచ్చేస్తున్నారు, ఇక్కడ కూడా గ్రూపే, అక్కడ కూడా మధ్యలో వచ్చారు, నేను చెప్తా ఉన్నప్పుడు వెనకాల, ఇప్పుడు కూడా వెనకాల వస్తున్నారని చెప్పేసి నబీల్ మళ్ళీ బిగ్ బాస్ చెప్తాడనమాట. తర్వాత సోనియా నేను వస్తా నేను మాట్లాడతా, రిమైండ్ చేయడానికి ఏం జరిగిందో చెప్పాలని నేను ఉండాలి కదా, అందుకే నేను వస్తానని చెప్పేసి ఆవిడ అంటదనమాట. దాని తర్వాత నబీల్ నువ్వేమో నా గార్డియన్ కాదు, అంటే నువ్వు చెప్పడానికి నా గార్డియన్ కాదు, నువ్వు నా పేరెంట్ కాదు, నువ్వు రిమైండ్ చేయడానికి అని చెప్పేసి సోనియాని అంటారనమాట. తర్వాత పృథ్వీ ఏమంటాడంటే ఒకవేళ నేనేమన్నా అగ్రెసివ్ అయినా
ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే దానికి సారీ అని చెప్తాడు అనమాట. ఇక్కడ కూడా చెప్తాడు. తర్వాత సెకండ్ పాయింట్, బయాస్డ్. నువ్వు బయాస్డ్ అన్న దానికి తప్పు పడుతున్నావు కదా, సో దానికైతే మాత్రం నువ్వు బయాస్డ్ సంచాలక్ అని చెప్తాడు అనమాట పృథ్వీ. చెప్పిన తర్వాత నువ్వు ఫౌల్ ఆడావు అండ్ బయాస్డ్గా కూడా ఆడావు అని చెప్పేసి చెప్తాడు. తర్వాత ఇక్కడ మళ్ళీ అంటాడు, ఆల్రెడీ సోనియా అన్నాడు కదా నరాలు గట్టిగా కనిపిస్తున్నాయి అన్నదాన్ని. ఈ పాయింట్ తీసుకుని వచ్చి నా మైకు నా వయసు నా మైకు నా వాయిస్ నా నరాలు, సో నా ఇష్టం, నా వయసు గురించి నా వాయిస్ గురించి చెప్పొద్దు, నువ్వెందుకు చెప్తావు అని చెప్పి ఒక వెకిల్ నవ్వు నవ్వుతాడు. నువ్వెందుకు చెప్తావు అని చెప్పి ఒక నవ్వు నవ్వి, సంచాలక్ అంటే గాడ్ అనుకున్నావు, ఏమన్నా దేవుడు అనుకుంటున్నావా? సంచాలక్ అంటే ఒక సంచాలక్ అంతే, నువ్వేనా దేవుడితో సమానం అనుకుంటున్నావు అన్నట్టుగా మాట్లాడతాడు. సంచాలక్ అలా మాట్లాడొద్దు ఇలా మాట్లాడొద్దు అని చెప్పడానికి ఏమన్నా రూల్ ఉందా అని చెప్పేసి అడుగుతాడు అనమాట. తర్వాత నబీల్, సోనియా మధ్యలో మాట్లాడొద్దు, ఇక్కడే కనిపిస్తుంది టోటల్ గ్రూప్ గేమ్ అని, నా పాయింట్ చెప్పు అంతే బిగ్ బాస్ అంటాడు అనమాట. నబీల్ ఏమంటాడంటే, సోనియా నువ్వు మధ్యలో మాట్లాడుకో, నువ్వు ఎందుకు మధ్యలో మాట్లాడుతావు, ఎక్కడే కనిపిస్తుంది గ్రూప్ గేమ్ ఏంటన్నది, నిన్న కూడా అలాగే చేశారు, ఇప్పుడు అలాగే చేశారు. సో బిగ్ బాస్ నా నామినేషన్ అయితే కనుక పృథ్వీ అని చెప్పేసి, సో అక్కడతో సెకండ్ నామినేషన్కి పృథ్వీ ఏం చేసేస్తాడు, అక్కడతో అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి ప్రేరణ మనకంటే నామినేట్ చేస్తుంది. దేనికంటే, నువ్వు నాకు అర్థం కావట్లేదు, ఆ దోస్త్ దగ్గర కూడా అంతే, ఆ దోస్త్ దగ్గర చేయవలసిన దానికి నేను ఎక్కువ చేసావు, సో నా ఇంటెన్షన్ ఏంటో నీకు ఎలా తెలుస్తుంది, నా ఇంటెన్షన్ తెలిసిందని నువ్వు ఎలా చెప్తావు అని చెప్పేసి మనకంటనే ఆ పాయింట్స్ రెండు చెప్పి నామినేట్ చేస్తుంది. తర్వాత మనకంట, నువ్వు మనసులో ఏదో పెట్టుకుని చేస్తున్నావు తప్ప ఇందులో వ్యాలిడ్ పాయింట్, నిజంగా అందులో పెద్ద పాయింట్ లేదు, ప్రేరణ మనకంటనే నామినేట్ చేయడానికి పెద్ద పాయింట్ లేదు. యాక్చువల్గా ఇక్కడ విషయం ఏంటంటే, అసలు మణికంఠ చేసింది పెద్ద తప్పు లేదు, కానీ వాళ్ళకి అలా అనిపించి ఉండొచ్చు, అంటే నాగార్జున గారు చెప్పడం వల్ల మధ్యలో నువ్వు పెంట చేసేసావు అన్నట్టుగానే. కానీ యాక్చువల్గా విష్ణుప్రియ తప్పు ఉంది, ప్రేరణ అడగడం, ప్రేరణ తప్పు ఉంది తను ఇవ్వకపోవడం, సో మధ్యలో ఉండి ఇలా చేస్తే బాగుండొచ్చు కదా అన్న ఒక్క పదానికి ఇంత చిరిగి చేట అయిందంటారు కదా, అంత అయిందనమాట మణికంఠకి. సో యాక్చువల్ మణికంఠ ఇంత ఇష్యూ అవుతుంది తను అనుకోలేదు, తను కావాలని చేద్దామని కూడా తను అనుకోలేదు. కాబట్టి ఈ పాయింట్ ప్రేరణ తీసుకుని వచ్చి నామినేట్ చేయడం పెద్ద వ్యాలిడ్ పాయింట్ అయితే కాదు, నాకు అనిపించింది అయితే పర్సనల్గా. సరేనా? నెక్స్ట్, నువ్వు మనసులో పెట్టుకుని ఏదో చేద్దామని చేస్తున్నావు తప్ప ఇది పెద్ద పాయింట్ కాదని మణికంఠ కూడా చెప్తాడు. సరే చేత్తో చేసుకుంటాడు. కానీ ఇక్కడ ఏంటంటే మణికంఠ మాట్లాడకపోవడానికి కారణం, ఆల్రెడీ ఆ కన్ఫెషన్ రూమ్లో నాగార్జున గారు చెప్పారు కదా, ఈ హగ్స్ కొంచెం చాలా ఇదిగా అవుతుంది, అవసరం అయితే బయటకు వెళ్ళిపోవాలి నువ్వు, ఇలాగ కొనసాగుతాయని చెప్తారు కాబట్టి మనోడు పెద్దగా పాయింట్స్ రేజ్ చేయడు, సో ఓకే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్, ప్రేరణ 9కి నామినేట్ చేస్తుంది. ఎందుకు నామినేట్ చేస్తుందంటే, నువ్వు చాలా సైలెంట్గా ఉంటావు, ఫస్ట్ పాయింట్. 2, నువ్వు వచ్చి ఆ ముగ్గురు ఉన్నారు కదా, ఎవరు, విష్ణుప్రియ, నైనిక అండ్ సీత, ఈ ముగ్గురులోని గుంపులో గోవింద కింద ఉండవు తప్ప నీది ఎక్కడా నాకు కనిపించట్లేదు, ఏ గేమ్లోనే నువ్వు పెద్దగా కనిపించట్లేదు ఇన్వాల్వ్ అయినట్టు. నైనిక అంటది అనమాట, నీకు తెలుసా నేను ఇన్వాల్వ్ అయ్యానో లేదో తెలుసా, నా క్లాన్ సభ్యులతో నేను ఏం మాట్లాడుతున్నానో నీకు తెలుసా, నువ్వు విన్నావా అని చెప్పేసి ప్రేరణని తిరిగి క్వశ్చన్ వేస్తుంది. అయితే నాకు తెలియదు అంటది ప్రేరణ. ఇక్కడ ప్రేరణ ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఒక 100 కిలోమీటర్ల జర్నీ చేయాలనుకోండి, 100 కిలోమీటర్ల జర్నీకి ఒక 1/2 లీటర్ పెట్రోల్ కొట్టించుకున్నాం అనుకోండి, అది 1/2 లీటర్ అంటే ఒక 50 కిలోమీటర్స్ ఎంతో, ఒక 40కి వెళ్ళి ఆగిపోతుంది కదా, ఇంకా 60 కిలోమీటర్స్ జర్నీ చేయాలి మనం. సో చేయాలంటే కనుక 2 లీటర్స్ 3 లీటర్స్ కొట్టించుకుంటే మనకి అవుతుంది. ఈ అమ్మాయి అంటే ప్రేరణ ఏం చేస్తున్నారంటే, ఒక 2 పాయింట్లు పెట్టుకుని వెళ్ళిపోతుంది, మైండ్లోకి వెళ్ళి అడిగేద్దాం అని చెప్పేసి, దులిపేద్దాం, నేను కడిగేస్తానని చెప్పేసి వెళ్ళిపోతుంది ఆవిడ. సెకండ్గా ఫస్ట్ వెళ్ళిపోయి తను, ఇప్పుడు అవతల వాళ్ళు మనం అడిగిన దానికి మనం అనుకున్నట్టు సమాధానం చెప్పరు కదా. ఇప్పుడు సోనియా గారు లాంటి వాళ్ళు అనుకో, మనం ఎలా అడిగితే ఆవిడ అటు తిరిగి ఇటు తిరిగి వస్తుంది అనమాట ఆవిడ. సో అది కన్ఫ్యూజ్. అలాగా ఈవిడ ఒక 2 పాయింట్లు అనుకుంటుంది, ఈ 2 పాయింట్లు అనుకుని వెళ్ళి అడిగేద్దాం అనుకుంటుంది, కానీ అవతల వాళ్ళు అడిగిన దానికి తన దగ్గర సమాధానం ఉండట్లేదు. మీకు అర్థమైందా? మనం 100 కిలోమీటర్లు వెళ్ళినప్పుడు 1/2 లీటర్ కొట్టించారు అనుకో, సగంలో ఆగిపోద్ది, ఇంకా అక్కడి నుంచి తోసుకుని వెళ్ళాలి. అలాగా చెవి అడిగే దాంట్లో ఏంటంటే, అవతలలో అడిగేదానికి సగంలోనే ఆగిపోతుంది. ఈ పాయింట్ అడిగిందా, ఇప్పుడు చూడండి, అయితే మా 9కి మంచి పాయింట్ పడుతుంది ఇక్కడ, ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ విషయం ఏంటంటే, నీకు క్లారిటీ లేదు, నువ్వు అసలు నీకు క్లారిటీ ఉందా, నేను అవతలతో ఏం మాట్లాడుతుందంటే నాకు క్లారిటీ లేదంటది. తర్వాత 9కి ఏమంటుందంటే,
అది నాకు అసలు సంబంధం లేదు కదా, మీ క్లాన్తో ఏం మాట్లాడుకుని నాకు సంబంధం. మరి సంబంధం లేనప్పుడు నువ్వు ముగ్గురుతోనే ఉన్నావు, నువ్వేం చేస్తున్నావు తెలియట్లేదు అని నీకు ఎలా తెలుస్తుంది? నా క్లాన్లో నేను ఎలా గేమ్ ప్లాన్ చేస్తాను నీకు ఎలా తెలుస్తుంది? నీకు తెలియనప్పుడు నువ్వు ఎలాగ ఆ పాయింట్ తీసుకుని నామినేట్ చేస్తావు అని అడుగుతుంది అనమాట. దాని తర్వాత నైనిక, నాకు సంబంధం లేదంటున్నావు కదా, ఎందుకు అదే ప్రేరణ ఏమంటుందంటే నాకు సంబంధం లేదు, నీ క్లాన్లో ఎలా ఉంటున్నావు అని చెప్తుంది. దానికి ఈవిడ ఏమంటుందంటే సంబంధం ఉంది, ఇప్పుడు సంబంధం ఉందని చెప్పేసి నైనిక అంటే, ఎందుకంటే సంబంధం లేనప్పుడు ఆ పాయింట్ ఎందుకు తీసావు? నువ్వు ఎప్పుడు ముగ్గురితో కలిసి ఉంటాను అంటున్నావు కదా, ఆ పాయింట్ నువ్వు ఎందుకు తీసావు? కాబట్టి సంబంధం ఉంది, పాయింట్ రేంజ్ అదే ఇక్కడ ఈ పాయింట్ రేంజ్ చేసావు కాబట్టి నేను కంపల్సరీ మాట్లాడతానని చెప్పి మాట్లాడుతుంది. అక్కడ చీఫ్ యాక్చువల్గా నేను మీ చీఫ్గా టఫ్ కాంపిటీషన్ ఇచ్చాను, అసలు నువ్వు గేమ్ ఆడలేదని అలా చెప్తావు అని చెప్పేసి నైన్కి అంటుంది. అప్పుడు ప్రేరణ ఏమంటుందంటే టాస్క్లో కాదు హౌస్లో కూడా నీది కనిపించాలంటే, అంటే అక్కడ ఏమంటుందంటే నీకు టాస్క్లోనే కాదు బయట హౌస్లో కూడా నువ్వు కనిపించాలి, నువ్వు చాలా డల్గా ఉన్నట్టు అనిపించావు, చాలా సైలెంట్గా ఉన్నావు, అది నేను అడిగేదని చెప్పేసి మళ్ళీ ఇలా మారుస్తుంది అనమాట. ఆ తర్వాత నైనిక అయితే ఏం చేయమంటావు అంటే హౌస్లో మామూలుగా నీకు కనిపించాలంటే అందరితో గొడవ పడాలని అడుగుతుంది. దానికి ప్రేరణ నేను విష్ణు గొడవ పడ్డాం కదా, నేను విష్ణు గొడవ పడినప్పుడు నువ్వు ఆ విషయంలో ఏం చెప్పాను, నేను విష్ణు గొడవ పడినప్పుడు నేను విష్ణు దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాను, అప్పుడు నువ్వేమన్నావు తెలుసా, అదే నా దగ్గర అదే నువ్వు అలా మాట్లాడినప్పుడు చెల్లు అనిపించవలసిందని చెప్పావు కదా, అలా నువ్వు ఎందుకు చెప్పావు అని చెప్పేసి ప్రేరణ అడుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏమంటది నైనిక, అందుకే నన్ను మాట్లాడమంటావా మాట్లాడొద్దంటావా అంటే, ఇక్కడ ఫస్ట్ సలహా ఏంటి, గుంపులో గోవిందం కింద కలిసి ఉంటున్నావు, నువ్వేం మాట్లాడతలేదు, అలా సైలెంట్గా ఉంటున్నావు అని చెప్పింది ప్రేరణే. దానికి నేను క్వశ్చన్ అడిగింది కదా, సరే అయితే నేను చెప్పేసి నేను మాట్లాడాను ఏమని, విష్ణు దగ్గర తప్పుగా మాట్లాడు, అదే నేనైతే చెంప మీద కొట్టేద్దాను, ఒకవేళ ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ నేను తర్వాత సంగతి తర్వాత ఆలోచించుకొని ముందైతే కొట్టేద్దాను అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ అంటదనమాట నైనిక. సో అప్పుడు ఏమంటదంటే నేను మాట్లాడతలేదని నువ్వు అన్నావు, మళ్ళీ ఆ పాయింట్ తీసావంటే నేను మాట్లాడుతున్నానని చెప్పే కదా పాయింట్ తీసావు, అందుకే నన్ను హౌస్లో మాట్లాడమంటావా మాట్లాడొద్దంటావా అని చెప్పి తిరిగి ప్రేరణ క్వశ్చన్ వేస్తుంది. క్వశ్చన్ వేస్తే ప్రేరణ ఉండదు, అదే నా ఇమ్మెచ్యూర్గా అనిపించింది ఆ పాయింట్ అంటదన్నమాట. ఇక్కడ ఇమ్మెచ్యూర్గా ఎవరికి అనిపించింది, ప్రేరణకి అనిపించింది. ఇప్పుడు సగం ప్రిపేర్ అయ్యి సగం నెక్స్ట్ పాయింట్ ఏంటో నువ్వు క్యాచ్ చేయలేకపోయింది. ఇప్పుడు ఏం చెప్పింది నైనికతో, నువ్వు సైలెంట్గా ఉంటావు, గుంపులో ఉంటావు తప్ప నువ్వేం చేసింది లేదు, నువ్వు పెద్దగా మాట్లాడి సినిమా లేదంటే మాట్లాడుతుంది. మళ్ళీ చెప్పి తన మనసులో యాక్చువల్గా ప్రేరణ మనసులో ఉంది ఏంటంటే చెల్లమనిపించాలని చెప్పారు కదా, తనకు ఆ మైండ్లో ఉండిపోయింది. దాన్ని డైరెక్ట్ పాయింట్ కింద పెడితే అక్కడ విష్ణుప్రియ, కేర్లెస్, అదేంటిది క్యారెక్టర్లెస్, రాక్షసి ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నీ తీయడం కన్నా ఎందుకు వచ్చిందని చెప్పేసి ఇలా ట్రై చేసింది. ఎలాగా నువ్వు సైలెంట్గా ఉంటావు, నువ్వు పెద్దగా ఏం మాట్లాడవు, అందుకే నామినేట్ చేస్తానని చెప్పి తర్వాత తిని మాట్లాడుతుంది, నేను సైలెంట్గా ఉండడం నా గ్రూప్తో నేను డిస్కస్ చేస్తాను కదా అని చెప్తే నువ్వు గేమ్లో కాదు హౌస్లో కూడా అని చెప్పింది. నేను హౌస్లో గొడవ పడాలా అన్న ఒక పాయింట్ రేజ్ చేస్తేలోకి తను ఏమనుకుందంటే సర్లే అని చెప్పేసి లోపల ఉన్న పాయింట్ బయటకు వచ్చింది. ఈ బయటకు వచ్చేసిన పాయింట్కి ఇప్పుడు సైలెంట్గా ఉన్నావు, నువ్వు ఏదో మాట్లాడాలి అన్నది ప్రేరణ. నేను మాట్లాడాను కదా, నువ్వు సైలెంట్గా ఉన్నావని నామినేట్ చేస్తున్నావా లేదంటే గొడవ పడుతున్నానని నామినేట్ చేస్తున్నావా అన్నది క్లారిటీ అని చెప్తుంది. సో ప్రేరణ దగ్గర ఇంక క్లారిటీ ఉండదు. సో మనం మాట్లాడి వాదించే విధానం అయితే ప్రేరణ ఇక్కడ రాంగ్గా ఉంది, నెక్స్ట్ పెద్ద పాయింట్ అయితే కాదు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ విషయంలో అయితే నైన్కి అయితే మాత్రం ప్రేరణ గట్టిగానే ఇచ్చి పడేసింది అనమాట. సోనియా వచ్చి నబీల్ నామినేట్ చేస్తారు, ఇక్కడ నుంచి అసలు సినిమా మొదలవుతుంది. ఇప్పుడు ఒక రకమైన యాటిట్యూడ్తోనే మాట్లాడుతుంది. ఫస్ట్ సోనియా వస్తుంది, నబీల్ ఫస్ట్ నామినేషన్ నువ్వే అని చెప్తుంది. చెప్పిన తర్వాత ఫెయిల్డ్ సంచాలక్ నబీల్ అని చెప్తారు అనమాట. చెప్పిన వెంటనే నబీల్ మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ నన్ను అనొద్దు, నన్ను నబీల్ అని మాత్రమే అనండి అని చెప్తాడు. చెప్తే సోనియా మిస్టర్ అంటే రెస్పెక్ట్ మ్యాన్, నీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను, మిస్టర్ అంటే నీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను, నీకు అర్థం కాక అనొద్దు అంటున్నావేమో, ఆ పదం ఏంటో తెలియక అన్నట్టు చెప్తుంది, ఒక వ్యంగ్యంగా చెప్తుంది అనమాట. మిస్టర్ అంటే రెస్పెక్ట్ తెలీదా అన్నట్టుగా చెప్తుంది ఆవిడ. చెప్పిన తర్వాత నబీల్ ఓకే ఫెయిల్డ్ సంచాలక్ అని అనకండి, నన్ను ఫెయిల్డ్ సంచాలక్ అనకండి, నబీల్ అని చెప్పండి అంటే సోనియా ఓపెన్ చేస్తే అంటే సినిమా స్టోరీలోకి వెళ్ళినప్పుడు ఓపెన్ చేస్తే అంటారు కదా, ఆ టైప్ అనమాట. ఓపెన్ చేస్తే మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ నా నామినేషన్ పాయింట్ ఇదే అంటదనమాట. ఇరిటేట్ అంటే ఒక మనిషిని ఎలా ఇరిటేట్ చేయాలన్నది ఆవిడ తెలుసు, ఎక్కడ ట్రిగ్గర్ అవుతారన్నది తెలుసు.
కానీ ఫస్ట్ నామినేషన్ నబీల్ అయితే సోనియాకి గట్టిగానే ఇచ్చేసారనమాట. ఒక రకమైన నామినేషన్ చేశాడు. నెక్స్ట్ ఇప్పుడు ఈవిడి ఓపెన్ చేస్తే అన్నారు కదా, అక్కడ చెప్తుంది ఫెయిల్డ్ సంచాలక్ ఓపెన్ చేస్తే అని చెప్పి ఇదే నా నామినేషన్ పాయింట్ అని చెప్తుంది. చెప్పిన తర్వాత మధ్యలో మనోడు మాట్లాడతాడేమో అని చెప్పేసి ముందుగానే చెప్పేస్తుంది అనమాట. ఏం చెప్తుందంటే, నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడు, నువ్వు తీసుకోగలిగినంత దమ్ము నీకు లేకపోవచ్చు కానీ నాకుంది అంటది అనమాట. ఏంటి అవతల అంటే తను ఏమన్నా మాట్లాడితే నువ్వు సోనియా ఓపెన్ చేస్తే ఫెయిల్డ్ సంచాలక్ అంటది అనమాట. ఓపెన్ చేస్తే అంటే అదే చూడండి, సినిమా ఏదన్నా స్టోరీ చెప్పినప్పుడు ఓపెన్ చేస్తే అంటారు కదా, అలాగే ఓపెన్ చేస్తే మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అంటది అనేసి ఇదే నా నామినేషన్ పాయింట్ అని చెప్తుంది అనమాట. అప్పటికి మనోడు కాలిపోతూ ఉంటుంది ఎవరికి, నబీల్కి. ఇంకా ఏదో చెప్పబోతా ఉంటాడు. అప్పుడు అంటది అనమాట, ఏమంటది ఆవిడ, నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడు, అర్థమైందా, నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడు, నేను తీసుకోగలిగినంత దమ్ము నాకుంది. అంటే నబీల్ ఏదన్నా మాట్లాడితే తను తీసుకోగలిగేంత దమ్ము సోనియాకు ఉంది తప్ప నేను మాట్లాడితే మీకు తీసుకోగలిగినంత దమ్ము లేదమ్మా అన్నట్టుగా చెప్తుంది. చెప్పి అక్కడ నబీల్ కూర్చుని పోతాడు అనమాట. ఇంక లేకడు, ఎందుకంటే ఇద్దరు ఇంత ఇరిటేట్ చేసేస్తుంది ఈవిడ అనుకుని కూర్చుని పోతుంటే, లేగు కూర్చోకు లేగు అని అంటది అనమాట. లేదు నేను కూర్చొనే ఉంటాను, నేను లెగను, ఇందాక పృథ్వీ కూడా లెగలేదని అంటే, ఏం పృథ్వీ లెగలేదా, నేను ఇందాక లెగలేదా, సరే అయితే కూర్చో, చాలా కంఫర్ట్గా ఉంటుంది కూర్చో అని చెప్పేసి మళ్ళీ అంటది అనమాట. అన్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ అంటది, హ్యాపీగా కూర్చో, నువ్వు లేగక్కర్లేదులే, కూర్చో హ్యాపీగా కూర్చో, నువ్వు ఫెయిల్డ్ సంచాలక్ అని మళ్ళీ ఇంకోసారి అంటది. అయితే పర్సన్గా కూడా ఫెయిల్ నువ్వు, ఇక్కడ నువ్వు సంచాలకైనా కాదు ఒక పర్సన్గా కూడా ఫెయిల్ అయ్యావు అని చెప్పి అంటది. ఫస్ట్ టాస్క్లో మీద ఎత్తి పాడేసావు ఆడవాళ్ళని. ఫస్ట్ టాస్క్ అంటే ఎగ్స్ టాస్క్లో స్టార్టింగ్ అయినప్పుడు ఎత్తి పాడేసావు ఆడవాళ్ళని అందరినీ కలిసి అని చెప్పేసి ఒక మాట అంటది. ఆ మాట అన్న తర్వాత ఫస్ట్ రూల్స్ చదివింది నేను, గోల్ని దేంతో కప్పడానికి వీలు అంటే ఫస్ట్ రూల్స్ ఎగ్స్ టాస్క్లో సోనియా చదివిందట. అందులో ఏముందంటే ఫస్ట్ రూల్స్ నేనే చదివాను, గోళ్ళను దేనితోనూ కప్పడానికి లేదని ఉంది. అంటే అక్కడ ఉన్నాయి కదా గూళ్ళు, ఆ గూళ్ళను దేనితో కప్పడానికి లేదని ఉంది. అంతేగాని గొడ్ల మీద పడొద్దు, చేతులు దాని మీద డిఫెండ్ చేసుకోవడానికి పెట్టొద్దు, ఇలాంటివి ఏమీలో నీకు కాళ్ళు అందులో పెట్టి నీకు కనిపించలేదా అని అడుగుతుంది. కాళ్ళు అంటే సీత కాళ్ళు కొంచెం లోపలికి నుంచి అంటే ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ దాటి వెళ్ళి నీకు కనిపించట్లేదు అని చెప్పేసి అడుగుతుంది. తర్వాత సంచాలకుగా నీకు సంచాలకుగా ఒక ఫ్రీడమ్ ఉంది కదా, నీకు సంచాలకుగా వచ్చింది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు గేమ్ నీ ఇష్టం వచ్చినట్టు డిజైన్ చేసేసుకున్నావు, డిజైన్ చేసుకుని నీకు నచ్చిన రూల్స్ అన్నీ నువ్వు పెట్టేసుకున్నావు అని చెప్పేసి ఆవిడ అంటది. నువ్వు ప్రతిసారి సంచాలక్ అని చెప్పి నీ యాటిట్యూడ్ మార్చేసావు అంటది. ఇక్కడ ఈవిడ చూపించినంత యాటిట్యూడ్ ఎవరో చూపించట్లేదు, అక్కడ నువ్వు సంచాలకుగా నువ్వు చాలా యాటిట్యూడ్ చూపించావు అని చెప్తుంది. తర్వాత నీ ట్రూ ఫేస్ తెలియడానికి ఇప్పుడిప్పుడే గేమ్లో కనిపిస్తుంది. నీ ట్రూ ఫేస్ అయితే ఎవరికి తెలియలేదు, నువ్వు గేమ్లో నువ్వు బిహేవ్ చేసే విధానం బట్టి నువ్వు ట్రూ ఫేస్ అయితే నాకు ఇప్పుడు అర్థమవుతుందని చెప్పేసి అంటది. అప్పుడు నబీల్ ఏమంటాడంటే, నీతో మాట్లాడటం లేదు కాబట్టి, నీతో గుసగుసలు ఆడటం లేదు కాబట్టి, మ్యాక్సిమం నీ దగ్గర నేను అంటే మాట్లాడడానికి రావట్లేదు కాబట్టి సో నన్ను ఈ విధంగా మాట్లాడుతున్నావు, అదే నీతో గనక వచ్చి నేను మాట్లాడి గుసగుసలు ఆడితే కనుక నేను ఫేక్ అయితే కాదు, ఒకవేళ నేను ఇవన్నీ చేయట్లేదు కాబట్టి నీకు ఫేక్గా కనిపిస్తున్నానని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత సోనియా, నువ్వేమన్నా చెప్పాలనుకుంటే పాయింట్ పెట్టు, ఒక పాయింట్ మాట్లాడు, అంతే తప్ప హిహిహి అహహా హుహుహు నా దగ్గర ఇలాంటి యాక్టింగ్లు చేయకని చెప్పేసి ఆవిడ అంటది. తర్వాత నబీల్, నేను నామినేట్ చేస్తే నేను ఫేక్, నేను నామినేట్ చేస్తే ఫేక్, వావ్ భలే చెప్తున్నావు వావ్ అని చెప్పేసి అంటాడనమాట. తర్వాత ఇంకేమి పాయింట్స్ ఉన్నాయి రిపీట్ చేయి ఒకసారి అని నబీల్ అంటాడు. ఇంకేం పాయింట్స్ ఉన్నాయి నీ దగ్గర ఒకసారి రిపీట్ చేయని నబీల్ అంటే, సోనియా ఏమంటుందంటే, చేయను, నేను చేయను, నువ్వు చెప్పమంటే నేను చెప్పాలా, నీకు గుర్తుంది అసలు నేనేం చెప్పాను, గుర్తుంటే చెప్పు, రిమైండర్ ఎనీథింగ్ అన్నావు, నీకు అన్నీ గుర్తుంటాయి అన్నట్టుగా మాట్లాడావు, ఏం గుర్తున్నాయి ఒకసారి చెప్పుకో, నేను ఇంకా అసలు చెప్పను, నీకు గుర్తుంటే చెప్పు అని చెప్పేసి మళ్ళీ అంటదనమాట. దానికి సోనియా, నీకు గుర్తు పెట్టుకునేంత కెపాసిటీ లేదు, ఎక్కడ అర్థమవుతుంది, నీకు గుర్తు పెట్టుకునేంత కెపాసిటీ కానీ అంత ఇది కానీ నీ దగ్గర లేదు, ఇక్కడే నాకు అర్థమవుతుందని చెప్పేసి
చెప్తుంది అనమాట. చెప్పిన తర్వాత నబీల్ ఏమంటాడంటే, థ్యాంక్ యూ, నా బ్రెయిన్కి కూడా నెత్తి ఉందని చెప్పేసి అంటాడనమాట. అనేసి నేను ఫెయిల్డ్ సంచాలక్ కాదు బిగ్ బాస్, నేను పర్ఫెక్ట్గా చేశానని అంటాడు. ఇక్కడ సోనియా మన నబీల్ నామినేట్ చేస్తుంది. నెక్స్ట్ సోనియా సెకండ్ నామినేషన్ వచ్చి ఆదిత్య గారిని నామినేట్ చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ పాయింట్స్ కూడా లేవట నామినేట్ చేయడానికి, వీడి దగ్గర ఎక్కువ పాయింట్స్ కూడా లేవు. ఎందుకంటే ఎక్కువ పెర్ఫార్మెన్స్ కూడా చేసింది లేదు. ఆదిత్య గారిని ఇలాగ అంటది అనమాట, మీరు పెద్ద ఆడింది ఏమీ లేదు, మీకు ఆడింది ఏమీ లేనప్పుడు నేను నీ దగ్గర ఏం పాయింట్స్ చెప్తాను, అసలు పాయింట్సే లేవు, పెద్దగా మీకు గురించి చెప్పడానికి ఏమీ లేదు అన్నట్టుగా చెప్తుంది. చెప్పి ఈ వీక్లో మీరే వెళ్తారని డిసైడ్ అయ్యారు కదా, సో ప్లీజ్ గో అంటది అనమాట. అంటే ఈ వీక్ నేనే నామినేట్ అవుతాను, నేనే బయటకు వెళ్ళిపోతాను అని అన్నారట. సో మీరే అనుకున్నారు కాబట్టి ప్లీజ్ గో అంటుంది. అక్కడ ఆయన ఒక పెద్ద ఆయన కింద ఉన్నాడండి. ఆయన ఒక విషయం చెప్పాలంటే వీళ్ళందరితో మింగిల్ అవ్వడం కొంచెం కష్టంగానే ఉంది. అలా దూరంగా ఉంటున్నారు. వీళ్ళు పెద్దగా ఎకిలుగా ఉండడం, లేదంటే ఏదో ఒకటి మాట్లాడుకోవడం, వాళ్ళు కొంచెం ఇదిగానే ఉన్నారు తప్ప, ఇక్కడ ఆదిత్య ఓం గారు పెద్దగా ఎవరితోనూ కలలేదు. ఒక నబీల్తోనో, ఒక అబ్బాయితోనో, నెక్స్ట్ ఎవరో ఒక ఇద్దరు ముగ్గురితో కలిసి ఉన్నాడు. సో ఇక్కడ విషయం ఆదిత్య గారిని చేస్తుంది. ఇక్కడ ఆదిత్య గారితో మాట్లాడిన విధానం అయితే కరెక్ట్గా లేదు. సోనియా గారి ఉండొచ్చు, ఎంత యాటిట్యూడ్ అన్నా ఉండొచ్చు, ఒక మనిషికి గౌరవం ఇచ్చుకునే అవకాశం కూడా ఉంది. ఆయన పెద్దగా సోనియాని నామినేట్ చేసినప్పుడు కూడా పెద్దగా ఏం లేదు, మీకు గేమ్ కనిపించలేదు, ఫస్ట్ ఆడినంతగా నువ్వు అన్నట్టుగా ఏదో 1-2 పాయింట్స్ చెప్పారు తప్ప. ఇక్కడ ఈవిడ ఎలా మాట్లాడుతుందో చూడండి. ఈవిడ ఏమంటుంది అంటే, ఫస్ట్ ఏమంటుంది, ఎక్కువ పాయింట్స్లో ఏంటి ఆదిత్య ఓం గారి గురించి చెప్పడానికి పెద్ద పాయింట్స్ లేవండి. ఓకే, నెక్స్ట్ ఎందుకు అంత ఎక్కువ పెర్ఫార్మెన్స్ లేదు కదా, ఎందుకంటే అంత పెద్ద పెర్ఫార్మెన్స్ మీరు చేసింది ఏమీ లేదు, అంత పెద్దగా ఆడింది ఏమీ లేదు. సో ఇంతవరకు మీరే అన్నారు, ఇంతవరకు నేను ఉండడమే గొప్ప, నేను ఈ వీక్ వెళ్ళిపోతానని చెప్పేసి మీరే అన్నారు కదా, సో అంచేత సో ప్లీజ్ గో అంటదన్నమాట ఆవిడ. అంటే మీరు ఎలాగే వెళ్ళిపోతానన్నారు కాబట్టి వెళ్ళిపోండి అని చెప్పేసి మిమ్మల్ని నామినేట్ చేస్తానని చెప్పేసి అంటది. సో ఆవిడ ఆదిత్య ఓం గారితో మాట్లాడే విధానం కానీ, ఆ బిహేవియర్ కానీ పెద్దగా బాగలేదు, నాకైతే నచ్చలేదు ఆ బిహేవియర్. చెప్పచ్చు, వేరేగా చెప్పచ్చు అంత, అప్పుడు ఆయన ఎంతో కొంత లేకపోతే ఇంతవరకు రారు కదండి. సో ఆయన ఎక్కువగా మింగిల్ అవ్వట్లేదు, అక్కడ ఉన్న వాళ్ళతో పెద్దగా మింగిల్ అవ్వట్లేదు, ఒకళ్ళిద్దరు ముగ్గురితో తప్ప. సో దానికి కారణం కూడా ఆయన చెప్తాడు. మీ ప్రకారం సోనియా గారిని మాట్లాడతారనమాట. సోనియా గారు మీ ప్రకారంగా నాకు ఈ హౌస్లో ఉండడానికి అర్హత లేదు అని మీరు అనుకుంటున్నారు, అంతే కదా. మిమ్మల్ని నామినేట్ చేశాను అంటే, ముందు సోనియా గారిని నామినేట్ చేశారు కదా, నేను మిమ్మల్ని నామినేట్ చేశాను, సరే సరే అని చేత మీరు నన్ను నామినేట్ చేస్తున్నారు అని అంటాడనమాట. అన్నంటనే సోనియా అంటది, మీకు వినీ స్పిరిట్ కూడా లేదు, అంటే నేనేం చెప్పేది పూర్తిగా వినీ స్పిరిట్ కూడా మీకు లేదు. నెక్స్ట్ గేమ్ ఆడేది లేదు, మీరు గేమ్ కూడా ఆడరు, వినేది లేదు, ఆపర్చునిటీ చాలామందికి రాదు, మరి ఎందుకు వచ్చారు మీరు, ఇది ఇంకా చాలా పెద్ద తప్పు. ఆదిత్య ఓం గారు కొన్ని సినిమాలు యాక్ట్ చేశారు, సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. ఆయన వచ్చారు బిగ్ బాస్కి, ఏదో చేద్దాం, ఏదో ఆయన పరిధిలో చేద్దాం అనుకున్నా, ఆయన ఎంతవరకు సెట్ అవ్వగలడో అంతవరకు సెట్ అవ్వలేకపోతే ఆయన వెళ్ళిపోతాడు కదా, మనమే ఆడియన్సే పంపించేస్తారు. సో ఈవిడ చెప్పిన మాటల్లో ఈ మాటలు ఏంటంటే, మీరు అసలు మీ దగ్గర గేమ్ స్పిరిట్ లేదు, మీరు ఎందుకు వచ్చారు అలాంటిదప్పుడు, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే సరిపోను కదా, ఎందుకు వచ్చారు మీరు అన్నట్టుగా మళ్ళీ ఈ పాయింట్ మాట్లాడుతుంది. తర్వాత ఆదిత్య ఓం గారు, మీరు చాలా ఇదిగా మాట్లాడుతున్నారు అనేసాడు ఆయన, మీరు మాట్లాడేది చాలా ఇదిగా మాట్లాడుతున్నారు అన్నాడు. మరి అంతే కదా, ఆపర్చునిటీ వరకు ఈవిడికి ఎందుకండి, ఇప్పుడు గేమ్ ఆడడానికి వచ్చి ఆయన ఎగ్స్ టాస్క్లో గేమ్ ఆడాడు, ఎందుకు ఆడలేదు ఆయన, ఆల్రెడీ నిఖిల్ని అక్కడ పట్టుకున్నాడు, ఒక పక్క పృథ్వీని ఆపుతున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళ చీఫ్ అబ్బాయి ఏం చెప్పాడంటే, దెబ్బలు తగిలేలా ఉన్నాయి, రేపు పొద్దున్న మనం యాక్టర్స్ కదా, ఏమన్నా ప్రాబ్లం అవ్వచ్చు అని చెప్పేసి తను చెప్పాడని చెప్పేసి ఈయన కొంచెం స్లో అయ్యాడు. నెక్స్ట్ మరి ఆల్రెడీ టాస్క్ జరిగింది కదా చూడండి, అది నత్తలా పాకాలి అని అన్నప్పుడు మరి ఈయన ఆ వయసులో కూడా లాస్ట్ రౌండ్ మిస్ అయింది కదా, అన్ రౌండ్లో పాకాడు కదా, అక్కడ ఎఫెక్ట్ పెట్టాడు కదా, అది కనిపించలేదు ఆవిడకి. ఆల్రెడీ ఎగ్స్ టాస్క్లో ఈయన ఆడాడు, అది కనిపించలేదా, ఆయన ప్రతి హౌస్లో ప్రతి వర్క్లో ఇన్వాల్వ్ అవుతాడు, అది కనిపించలేదు, ఇంకేం కనిపించాలి, గొడవలు పడాలేమో, ముందుకెళ్ళి తోసేయడం లేదా రక్కేయడం కింద పడేయడం, ఇది కావాలా, గేమ్లో ఇంకేం కనిపించాలి. ఇక్కడ కనిపించడం అంటే ఇక్కడ గేమ్తో పాటు వాళ్ళ బిహేవియర్ కూడా చాలా ముఖ్యం.
బిహేవియర్ కూడా లేకుండా నువ్వు గేమ్లోని టాస్క్లు నెగ్గేసి అవతలని కుమ్మికి బయట పడేసావు అనుకో, అప్పుడు ఓటేస్తారు ఆడియన్స్. ఇది మాత్రం చాలా తప్పుగా మాట్లాడింది ఆవిడ. ఇక్కడ అందులో నాకు బాగా తప్పు అనిపించింది ఏంటంటే, ఈ ఆపర్చునిటీ చాలా మందికి రాదు, వచ్చిన మీరు సరిగ్గా ఇది అవ్వట్లేనప్పుడు ఎందుకు అన్నది ఒకటే. లెట్స్ మీరు బయటికి వెళ్ళిపోండి అన్నట్టుగా ఒక మాట ఉంది కదా, సో ప్లీజ్ గో అన్నది కదా, అది కూడా తప్పే. తర్వాత ఆదిత్య ఓం గారు దీన్ని ఫీల్ అయ్యాడు. ఆయన దీనికి ఏమంటాడంటే, మీరు చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. నెక్స్ట్, నేను పృథ్వీ నిఖిల్ని ఎక్స్ టాస్క్లో నేను అడ్డుకున్నాను అంటే అక్కడ నేను ఆడాను, మీరు రివెంజ్ నామినేషన్ కింద వేశారు నాకు, అంతే తప్ప ఇవన్నీ అనవసరమైన విషయాలు అని చెప్పేసి ఆయన అంటాడు. నెక్స్ట్ సోనియా, ఇక్కడ ఏమంటుంది అంటే, మీరు చెప్పమంటే కారణాలు చెప్తా, మీరు రెడీగా ఉంటానంటే నేను చెప్తాను, మీరు చెప్పమన్నారు అనుకో నేను కారణాలు చెప్తా. అప్పటికే ఆదిత్య ఓం గారు మీరు రివర్స్ నామినేషన్ వేశారని చెప్పేసి ఆయన అక్కడికి వెళ్ళిపోతారు, అక్కడ మనకి ఫోమ్ కొట్టి దగ్గరికి వెళ్ళిపోతారు, నామినేట్ చేసుకుని అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మీరు ఏమన్నా పాయింట్స్ నేను చెప్పమంటే చెప్తాను, నా దగ్గర చాలా పాయింట్స్ ఉన్నాయని ఆవిడ చెప్తా ఉంటే అప్పుడు ఆదిత్య ఓం గారు మళ్ళీ వెనక్కి వస్తారు. చెప్పండి, పాయింట్స్ ఉంటే చెప్పండి నేను వింటాను, మీ దగ్గర పాయింట్స్ లేవు, ఉంటే చెప్పండి వింటానంటారు. అప్పుడు ఈవిడ ఏమంటుందంటే, మీరు వినరు, నేను ఒకవేళ చెప్దాం అనుకున్నా మీరు వినరు అని చెప్పి మణికంఠ వచ్చి ఫస్ట్ పృథ్వీని నామినేట్ చేస్తాడు. పృథ్వీని ఎందుకు నామినేట్ చేస్తాడంటే, ఆటలో ఫిజికల్ అవుతున్నారని చెప్పేసి పృథ్వీని నామినేట్ చేస్తాడు. చాలా గట్టిగా దెబ్బలు తగిలాయట ఎవరికి, మన పృథ్వీ గేమ్ ఆడే విధానంలో మణికంఠకి కొంచెం గట్టిగా దెబ్బలు తగిలాయని చెప్పి చెప్తాడు. పృథ్వీ ఏమంటాడంటే దానికి మధ్య, అంటే నువ్వు చాలా వీక్గా ఉన్నావు, ఎవరిని మనకంటున్నా అంటాడు, నువ్వు చాలా వీక్గా ఉన్నావు, స్ట్రాంగ్ కావాలి, నువ్వు వీక్గా ఉన్నావు, చాలా స్ట్రాంగ్ కావాలి నువ్వు. ఫిజికల్గా వీక్ అవ్వచ్చు కానీ నేను మెంటల్గా స్ట్రాంగ్, నీకు అర్థమవుతుందా, నేను ఫిజికల్గా వీక్ అవ్వచ్చు కానీ నేను మెంటల్గా స్ట్రాంగ్ అని చెప్తాడు పృథ్వీ. నామినేషన్లో చెప్తానులే నువ్వు ఎంత వీక్ ఎంత స్ట్రాంగ్ అని, నిన్ను నామినేషన్ చేసినట్టు చెప్తానని అని ఒక నవ్వు నవ్వుతాడు అనమాట. నెక్స్ట్ ఇంకంతే, ఇంక పెద్ద పాయింట్స్ ఏంలో, నన్ను ఫిజికల్గా నువ్వు ప్రతి దాంట్లోనే కొంచెం నువ్వు గేమ్ ఆడే విధానంలో అందరికీ దెబ్బలు తగులుతున్నాయి కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్తే మనోడే సింపుల్గా ఏమంటాడంటే, నువ్వు ఫిజికల్గా వీక్గా ఉన్నావు అండ్ మెంటల్గా కూడా వీక్గా ఉన్నావని ఈయన అంటాడు. లేదని అంటాడు, సింపుల్గానే, పెద్ద డిస్కషన్ ఏం జరగదు, మనోడు వెంటనే యాక్సెప్ట్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. నెక్స్ట్ మణికంఠ సెకండ్ నామినేషన్ వచ్చి ఆదిత్య గారిని చేస్తాడు. ఇక్కడ ఆదిత్య గారిని ఎందుకు చేసాడో నాకు అర్థం కాలేదు. సరే, ఇక్కడ ఆదిత్య గారికి ఏం చెప్తాడంటే మనోడు, మీరు పక్క వాళ్ళ పాయింట్ చెప్పినప్పుడు ఇప్పుడు ఈయన పక్క వాళ్ళకి పాయింట్ చెప్తారట, ఎవరు ఆదిత్య ఓం గారు ఎవరికన్నా సలహాలు ఇస్తాడు, అలాగని పక్క వాళ్ళు ఈయనకి సలహాలు ఇస్తే ఈయన విండట, అదే చెప్పాడు. పక్క వాళ్ళ సలహాలు ఇచ్చినప్పుడు కూడా మీరు వినాలి కదా, రిసీవ్ చేసుకోవాలి కదా, ఏం చెప్తున్నారు అన్నదే అని ఫస్ట్ పాయింట్. ఇది పెద్ద పాయింటే కాదు. నెక్స్ట్, ఈరోజు గేమ్ ఎలా ఉంటుంది అలా ఉంటుందని ఈయన సలహాలు ఇస్తాడట, ఎవరు ఆదిత్య ఓం గారు. ఈరోజు గేమ్ ఎలా ఉంటుంది అలా ఉంటుందని సలహాలు ఇస్తారు. ఆ సలహాలు దేనికి ఇవ్వడం, ఆల్రెడీ మైండ్ ఫిక్స్ అయిపోద్ది కదా, ఒకవేళ గేమ్ అలా లేకపోతే అని చెప్పేసి చెప్తారు. అక్కడ ఈయన చెప్పింది, ఎవరు ఆదిత్య ఓం గారు చెప్పింది ఓవర్ గైడెన్స్ అనిపించిందట, అది మణిగారి గేమ్కి ఎఫెక్ట్ అవుతుందట, ఇది ఆయన చెప్పింది. ఇక్కడ విషయం ఏంటంటే, ఆదిత్య ఓం గారి మీద చెప్పడానికి అతని దగ్గర పాయింట్స్ ఏమీ లేవు కదా. ఇప్పుడు ఆదిత్య ఓం గారు ఎవరు టీంలో ఉన్నాడు, మణికంఠ టీంలోనే కదా ఉన్నాడు, ఒక క్లాన్లోనే కదా ఆడుతున్నారు. ఇక్కడ ఏంటంటే గేమ్ జరిగినప్పుడు ఈ గేమ్ ఇలాగ ఆడాలి అలాగ ఆడాలని పాయింట్స్ చెప్తారు, అందువల్ల నా గేమ్ ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టుగా చెప్తాడు, చెప్పేసి నామినేట్ చేస్తాడు. సో ఇక్కడ ఆదిత్య గారు అంటే, సరే ఇకపై నేను మీకు ఎటువంటి అడ్వైజ్ ఇవ్వను అని చెప్తాడు అనమాట. చెప్తే నేను చెప్పేది అలా చెప్పలేదు కదా, అడ్వైజ్ ఇవ్వద్దని చెప్పలేదు అంటాడు. యాక్చువల్ మా వాడు చెప్పింది అదే కదా, మరి ఎలా ఉండే అలాగ ఆడు ఎలా చెయ్యి అని చెప్తానంటే నువ్వు ఒప్పుకుంటలేదు, నేను చెప్పింది అదైతే మళ్ళీ అడ్వైజ్ ఇవ్వనని చెప్తే మళ్ళీ ఒప్పుకుంటలేదు అని చెప్పేసి మళ్ళీ అంటే, దానికి ఏమంటాడంటే నేను అలా చెప్పలేదు కదా అంటాడు ఆదిత్య. ఆయన ఏమంటారంటే, నువ్వు అన్నావు కదా నా ఫాదరు మాటలు కూడా వినలేదని నువ్వు అన్నావు కదా అన్నాడట ఆదిత్య ఓం గారితో. మా ఫాదర్ మాటలు కూడా వినలేదు, వినుంటే బాగుంది అన్నట్టుగా అన్నానని చెప్పేసి అన్నాడట. వినలేదట మనోడు అయితే వాళ్ళ ఫాదర్ చెప్పిన మాటలు. ఫాదర్ మాటలు వింటే గుడ్, మంచిది, ఫాదర్ ఈజ్ గుడ్, ప్రతి ఫాదర్ గుడ్ అన్నట్టుగా మనోడు ఫాదర్ ఈజ్ గుడ్ అని చెప్తాడు. తర్వాత ఇక్కడతో
ఆదిత్య ఓం గారిని మణికంఠ పృథ్వీని చేసినప్పుడు మళ్ళీ సేమ్ అదే అగ్రెసివ్ పాయింట్తో చెప్పి చేశాడు. ఓకే, పక్కన పెడితే ఆదిత్య ఓం గారిని ఎందుకు నామినేట్ చేయడం అన్నది అర్థం కాలేదు. సో మనీ చెప్పిన పాయింట్లు పెద్దగా వ్యాలిడ్ పాయింట్లు అయితే కాదు ఆదిత్య ఓం గారిని. సో ఆదిత్య ఓం గారు అందుకే అన్నాడు, సరే సలహాలు ఇవ్వడం కూడా తప్పే అన్నట్టు ఉంది, అయితే ఇంక నేను అడ్వైజ్లో ఇవ్వను అన్నట్టుగా, మనకి ఇంక అడ్వైజ్లో ఇవ్వను అన్నట్టుగా ఆయన చెప్పాడు. అక్కడితో అది అయిపోయింది. నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చి మళ్ళీ ఆదిత్య ఓం గారు నామినేట్ చేస్తుంది. ఇక్కడ మళ్ళీ చెప్పిన పాయింట్ ఏం లేదు, చీఫ్ టాస్క్లో నన్ను సపోర్ట్ చేయలేదు, నన్ను ఎందుకు తీసుకోలేదు అంటే మనం ఆదిత్య ఓం గారు నామినేట్ చేస్తారు కదా విష్ణుప్రియని, సో దానికోసం ఆవిడ వచ్చి చేసి ఉండొచ్చు. అదే చీఫ్ టాస్క్లో తీసుకోలేదు కదా, నన్ను ఎందుకు సపోర్ట్ చేయలేదు, నేను ఎందుకు పనికిరాను లీడర్ కింద అన్న దానికి అదే విషయం గురించి మీరు నన్ను నామినేట్ చేశారు కదా, సో అందుకనే మీరు నామినేట్ చేశానని ఆవిడ చేస్తుంది. నెక్స్ట్ ఆదిత్య ఓం గారు అప్పుడు ఏమంటుందంటే, లీడర్షిప్ క్వాలిటీ ఒకవేళ తను చూపించుకుందాం అనుకున్నా నేను ఎవరికన్నా చెప్దామన్నా ఎవరు వినేటట్టు లేరు, అది కూడా నామినేషన్లో మాత్రమే నేను మాట్లాడుకునే అవకాశం వస్తుంది తప్ప మరి హౌస్లో ఎవరు కూడా నాతో పెద్దగా ఏ విషయం చెప్దామన్నా వినట్లేదండి. అంటే పెద్దగా ఈయన ఎవరితోని కలిసి మాట్లాడినట్టు ఎక్కడా లేదు. ఒక నబీల్తోని మణికంఠతో మాట్లాడేవారు, ఇంతకుముందు ఏమో మన శేఖర్ భాష గారితో మాట్లాడేవారు కదా, పెద్దగా ఎవరితో నేను మింగిల్ అవ్వట్లేదు. సో నేను మాట్లాడే అవకాశం కల్పిస్తే కదా నేను మాట్లాడేది ఏటన్నా తెలుస్తుంది. అసలు నాకు అవకాశమే కల్పించలేనప్పుడు నాకు లీడర్షిప్ క్వాలిటీ ఎలాగ వస్తుందో, కమ్యూనికేషన్ ఎలాగ ఏర్పడుతుంది అని చెప్పి ఆయన అంటారు. ఇక్కడే కదా మీరు అందరూ మాకు దొరికేది, ఏ చోట ఉన్నా ఇక్కడే ఉంటారు, ఇక్కడే కదా నా మాట వింటారని చెప్పేసి ఆయన చెప్తాడు. తర్వాత అదే సరే అయితే మీ నామినేషన్ నేను ఒప్పుకున్నానని చెప్పేసి ఒప్పుకొని అంటాడు అనమాట ఆయన, అయిపోద్ది. నెక్స్ట్ విష్ణుప్రియ సెకండ్ నామినేషన్ కింద ప్రారంభం చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎగ్స్ 5 eggsలో 2 eggs తిన్నది కదా, సో దానికోసం నన్ను నామినేట్ చేసావు కదా, సో అలాంటి సిల్లీ దానికి నామినేట్ చేసావు అని చెప్పేసి ఈవిడ ఇక్కడ మళ్ళీ నామినేట్ చేస్తుంది అనమాట. ప్రారంభని నామినేట్ చేసి అంటే యాక్చువల్గా ఇంక చెప్పదు, మళ్ళీ ఎందుకురా బాబు ఈ ప్రాబ్లం అని చెప్పేసి అదే క్యారెక్టర్ లెస్ ఇది రాక్షసి వీటి గురించి చెప్పకుండా ఏం చెప్తుందంటే, బోల్ని దీనికోసమే నేను నామినేట్ చేస్తున్నానని చెప్తుంది అనమాట. ఎగ్స్ గురించి సిల్లీ దానికోసం నన్ను నామినేట్ చేసామని చెప్పేసి అప్పుడు ప్రేరణ అడుగుతుంది, అక్కడ నన్ను ఇన్సల్ట్ చేయలేదు అంటే అక్కడ నిన్ను ఇన్సల్ట్ చేయలేదు ఎగ్స్ దగ్గర, అక్కడ ఊత పదంగా ఇక్కడ విషయం ఏంటంటే ఈ పాయింట్తో పాటు తను సాక్స్ టాస్క్ ఆడింది కదా, ఎవరు ప్రేరణ వీళ్ళు ఆడినప్పుడు పృథ్వీ ఒక మాట అంటాడట, మరి మనకి వినిపించలేదు. సో ఇక్కడ విష్ణుప్రియ పాయింట్ అంటే ఫస్ట్ ఎగ్స్ గురించే కదా సిల్లీ నామినేషన్ వేసావు కదా అన్న పాయింట్ గురించి మాట్లాడింది కదా, దాన్ని మళ్ళీ పక్కన పెట్టేసి పృథ్వీ నిన్ను ఒక మాట అన్నాడు కదా, ఒక వరడు వాడినప్పుడు నువ్వు దాని గురించి నువ్వు ఎందుకు అడగలేదని చెప్పేసి ఆ ప్రేరణ అడుగుతుంది అనమాట. అడిగితే దానికి ప్రేరణ ఏం చెప్తుందంటే, అది ఊత పదంగా అనుకున్నాను తప్ప వేరే అని నేను అనుకోలేదు, లేదంటే నేను అడిగి ఉందని చెప్పేసి అని చెప్తుంది అనమాట. తర్వాత నువ్వు కరెక్ట్గా చెప్పేసే, నువ్వు ఎగ్స్ గురించి నన్ను చేస్తున్నావు కదా, నువ్వు నామినేట్ చేసేది ఎగ్స్ గురించే కదా, మరి అది కాకుండా మళ్ళీ పృథ్వీ ఇవన్నీ ఎందుకు వచ్చింది, నువ్వు డైరెక్ట్ పాయింట్ చెప్పేసి అని చెప్పేసి విష్ణుప్రియని అంటదనమాట. అదే నీకు ఇది పాయింట్లెస్, నువ్వు చేసే నామినేషన్ పాయింట్లెస్ అని చెప్పేసి ప్రేరణ అంటది. సో అక్కడతో పెద్ద పాయింట్స్ ఏముండవు, పెద్దగా ఆర్గ్యుమెంట్ చేసుకోరు, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళిద్దరిని నాగార్జున గారు మందలించారు కదా ప్రేరణ, మళ్ళీ ఎందుకు వచ్చిందా అవన్నీ గెలుక్కోవడం అనవసరం అని చెప్పేసి ప్రేరణ పెద్ద డిస్కస్ చేయదు. డైరెక్ట్ పాయింట్ చెప్పి నామినేట్ చేయొచ్చు కదా, అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఆ పాయింట్ ఈ పాయింట్ అని ఎందుకంటో డైరెక్ట్ ఎగ్స్ గురించి అన్నట్టుగా చెప్పి చేసేయచ్చు కదా అని అయిపోద్ది. ఇక్కడ పెద్దగా డిస్కషన్ అయితే విష్ణుప్రియ విషయంలో ఆదిత్య ఓం గారు పెద్ద డిస్కస్ చేయరు, అండ్ ప్రేరణ చేయదు. కానీ ఈ ప్రేరణ గురించి పక్కన పెడితే ఆదిత్య ఓం గారితో పెద్ద నామినేషన్ పాయింట్ కాదు, అలాగే ప్రేరణ దగ్గర కూడా పెద్ద కదా, ఆల్రెడీ అయిపోయింది కదా ఇష్యూ, వేరేది ఏదైనా చెప్పుంటే బాగున్నాను, కావాలంటే ఈ క్యారెక్టర్లెస్ అన్న పాయింట్ మీద చేసుంటే సరిపోను. సో అది చెప్పలేదు కాబట్టి పెద్ద నామినేషన్ పాయింట్ అయితే కాదు. సరే నెక్స్ట్ పృథ్వీ వస్తాడు. ఇక్కడ పృథ్వీ వచ్చి నబీల్ నామినేట్ చేస్తాడు. నబీల్ నామినేట్ చేసి ఇక్కడ నబీల్తో ఏమంటాడంటే, నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అని ఏమి సంచాలకుగా పెట్టలేదబ్బా, నేను మామూలుగానే పెట్టాను. ఇక్కడ నబీల్ని స్ట్రాంగ్ ప్లేయరా మామూలు ప్లేయర్ అని చెప్పేసి బిగ్ బాస్ సంచాలకుగా పెట్టలేదు, అప్పటికి గేమ్లోంచి తీసివేయబడ్డాడు కాబట్టి అతను ఒక్కడే ఉన్నాడు కాబట్టి తను సంచాలకుగా పెట్టారు. సో ఇక్కడ నబీల్ అదే అంటాడు, సంచాలక్ చేస్తారని నాకేం ముందు ఏం తెలియదు కదా,
కన్ఫర్మేషన్ ఏమీ లేదు కదా. అప్పటికప్పుడు పెట్టారు, గేమ్ నుంచి పక్కకి వెళ్ళిపోయాను కాబట్టి నాకేం తెలియదు కదా. నేను సంచాలక్ అవుతాను నాకేమన్నా తెలిసేటి ముందని చెప్పేసి మన పృథ్వీతో అంటాడు. తర్వాత పృథ్వీ ఏమంటాడంటే, నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యావు, ఇదే ఎక్స్ట్రాస్లో నువ్వు బయాస్గా ఉన్నావు. తర్వాత నా ప్రకారం సంచాలకుగా ఫెయిల్ అంటాడు అనమాట. అంటే నబీల్, నేను ఫెయిల్ కాదబ్బా, నేను ఫెయిల్ ఏం కాదు, నేను బాగానే చేశానని చెప్పేసి మళ్ళీ నబీల్ చెప్పుకుంటాడు. తర్వాత పృథ్వీ, ఇక్కడ నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యావు, నువ్వు బయాసుడిగా ఉన్నావు, నేను పదే పదే అదే మాట అంటానని చెప్పేసి మనోడు అదే విషయం చెప్తాడు. ఇంకా నబీలు, సర్లేరా బాబు ఇంక చేసుకొని చెప్పేసి మనోడు, నేనైతే ఫెయిల్ సంచాలక్ కాదు, పర్ఫెక్ట్గా చేశానని చెప్పేసి నామినేషన్ దగ్గరికి వెళ్ళిపోతాడు అనమాట. అక్కడితో పృథ్వీ 2 నామినేషన్లు అయిపోతాయి. రెండో నామినేషన్ వచ్చి మనీని చేస్తాడనమాట. ఫస్ట్ నామినేషన్ నబీల్ అయిపోయాడు కదా, మనీని. ఇప్పుడు మళ్ళీ చెప్తా, నువ్వు ఫిజికల్గా చాలా వీకు, ఫస్ట్ పాయింట్ చెప్పాడు మనోడికి, ఎవరికి, మనకి. నెక్స్ట్, నువ్వు మెంటల్లీ కూడా వీకు, నువ్వు ఫిజికల్ అని కాదు, నువ్వు మెంటల్గా కూడా వీకే. ఫస్ట్ డే అయినా కూడా ఇంకా ఈ ఫస్ట్ డే నుంచి కూడా ఇంకా కన్ఫ్యూజన్ అయిపోలేదు అని చెప్పు, ఏం జరుగుతుందో క్లారిటీ లేదన్నావు. ఫస్ట్ డే నుంచి చెప్తున్నాడు ఇప్పటి వరకు కూడా, నాకు దేని మీద క్లారిటీ లేదు, నాకు చాలా కన్ఫ్యూజ్గా ఉందని చెప్పేసి. ప్రేరణ అండ్ విష్ణు విషయంలో కావాలని గొడవ పెట్టావు నువ్వు, అదే దోశ విషయంలో కూడా కావాలని గొడవ పెట్టావని చెప్పేసి ఆ పాయింట్ కూడా తీస్తాడు. తీసిన తర్వాత ఇది నాకేమనిపిస్తుంది అంటే పెద్ద కన్నింగ్ అనిపించింది, నాకు గొడవ పెద్దదవడానికి. ఫస్ట్ పాయింట్ ఫిజికల్గా వీకు, నెక్స్ట్ మెంటల్గా వీకు, నెక్స్ట్ నీదో కన్నింగ్ కనిపిస్తుంది. కన్నింగ్ అంటే వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టావు చూసావా, ఆ విషయం అని చెప్పేసి ఈ 3 పాయింట్ల మీద నేను నామినేట్ చేస్తానని చెప్పి పృథ్వీ అంటాడు. నెక్స్ట్ మనీ. ఫిజికల్ విషయానికి వస్తే ఒకవేళ స్ట్రాంగ్ అంటే నేను ఫిజికల్ విషయానికి వస్తే నేను ఎక్కడ గివప్ ఇవ్వలేదు. యాక్చువల్గా నిఖిల్ ఎలా ఇసిరేస్తాడు చూసారా, ఆ టైంలో కూడా తను ఆడతానే అంటాడు, కానీ అబ్బాయి వద్దంటాడు, కానీ నేను ఆడతా అని చెప్పి ఏడుస్తాడు కదా. సో తను ఏది జరిగినా గేమ్ కంటిన్యూషన్ చేస్తాను ఉంటాడు. అబ్బాయి మధ్యలో గేమ్ వద్దురా, వాళ్ళు ఎగ్స్ పట్టుకెళ్ళిపోయినా పర్లేదు వదిలేంటన్నా కూడా వదలడు, అక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తాడు. అంటే తను ఎంతవరకు ఆ గేమ్ మీద ఫోకస్ పెట్టాలో అంతవరకు పెడతాను ఉంటాడు, ఆడతాను ఉంటాడు. తను ఎంతవరకు చేయగల వరకు అంత చేస్తాడు, ఆడకుండా ఎక్కడ లేడు. తర్వాత మనకంటే ఏమంటాడంటే, నేను ఎక్కడ గేమ్ నుంచి బయటకు రాలేదు, గేమ్ ఆడుతూ ఉన్నా, పడినా లేచినా టాస్క్ని ఆడుతూనే ఉన్నాను, టాస్క్ అయ్యేంత వరకు బజర్ సౌండ్ వచ్చే వరకు ఆడుతూ ఉన్నాను, ఎక్కడ నేను గివప్ ఇవ్వలేదు. సో నువ్వు ఎలాగంటావు నేను ఆడలేదని చెప్పి, స్ట్రాంగ్ కాదని నువ్వు ఎలాగంటావు అని చెప్పేసి అని అడుగుతాడు. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటన్నావు నువ్వు, స్ట్రాంగ్గా నేనైతే ఆడాను, 100% ఇచ్చాను, సో నాకు ఎంతవరకు అయితే అంతవరకు ఇచ్చానని చెప్తాడు. నెక్స్ట్ రెండో పాయింట్ ఏమన్నా మెంటల్గా అన్నావు కదా, నేను ఏదైనా సరే అన్నీ ఆలోచించుకొని ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకుని వెళ్తాను, నేను మెంటల్గా చాలా స్ట్రాంగ్ అని చెప్తాడు. నెక్స్ట్ మూడోది ఏంటన్నా కన్నింగ్ అని అన్నావు కదా, వాళ్ళిద్దరూ గొడవ పెడితే దాన్ని పెద్దది చేయాలని నేను చూడలేదు, అది నేను అలా చెప్పాను, అది మళ్ళీ నా వరకు వస్తుందని నేను అనుకోలేదు. అక్కడ యాక్చువల్గా మణికంఠ తప్పులేదండి, ఎందుకంటే ఆ దోశకు సంబంధించి మణికంఠ అనుకోకుండా జరిగింది అది, తను ఏది కూడా గొడవ పెద్ద చేద్దాం చేయలేదు. అక్కడ విష్ణుప్రియ చేసిన దానికి ప్రేరణ చేసిన దానికి అనుకోకుండా అంత పెద్ద గొడవ అయిపోయింది, కానీ వాళ్ళు అడిగిన దానికి చెప్పాడు తప్ప తను కావాలని అదంతా చేయలేదు. కాబట్టి ఇదైతే కరెక్ట్ పాయింట్ కాదు, మణికంఠ కావాలని చేసింది అయితే కాదు. సో ఆ పృథ్వీ ఈ 3 పాయింట్లు పెట్టి మనవాడిని నామినేట్ చేస్తాడు. నెక్స్ట్ ఇక్కడ విషయం ఏంటైతే మళ్ళీ పృథ్వీ మాట్లాడతాడు అనమాట, ఏంటంటే నేను ఇప్పటికీ చెప్తున్నా నువ్వు ఫిజికల్గా వీక్, తర్వాత మన అంటాడు నేను ఫిజికల్గా వెరీ స్ట్రాంగ్, నువ్వు చెప్పినా నేను కేర్ చేయను, నువ్వు ఆ మాట అన్నా కూడా నేను ఒప్పుకోను అంటాడు. నెక్స్ట్ పృథ్వీ, నువ్వు కేర్ చేయకపోతే నాకేం ప్రాబ్లం లేదు బ్రో, నువ్వు కేర్ చేయకపోతే నాకేం ప్రాబ్లం లేదు బ్రో, నువ్వు ఫిజికల్గా వీక్ బ్రో అంటాడు అనమాట. అప్పుడు మనకంటే ఇప్పుడు సేత్ వచ్చి ప్రేరణ నామినేట్ చేస్తుంది, ఎమోషనల్గా ఆడావని చెప్పేసి నన్ను నామినేట్ చేసావు కదా లాస్ట్ వీక్, సరే ఇప్పుడు నేను కొన్ని అడుగుతాను, దానికి నువ్వు నాకు ఆన్సర్ ఇయ్యంటే సరే చెప్పని చెప్పి ప్రేరణ అంటుంది. సరే అడుగుతుంది అనమాట, వేరే వాళ్ళ ఎమోషన్ గెలకడం ఎంతవరకు కరెక్టు, ఫస్ట్ పాయింట్, వేరే వాళ్ళ ఎమోషనల్ని గెలకటము ఎంతవరకు కరెక్టు. నెక్స్ట్ నా ఎమోషనల్లో నేను ఆడడము ఎంతవరకు రాంగు, అది చెప్తే నా నామినేషన్ పాయింట్ నేను ఒప్పుకుంటా, అంటే లాస్ట్ వీక్ జరిగిన దానికి నేను ఒప్పుకుంటా, నువ్వు నన్ను ఎందుకు నామినేట్ చేసావు ఆ పాయింట్కి అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది అన్నమాట. ప్రేరణ మా క్లాన్ మీద అటాక్ చేసినప్పుడు మీ క్లాన్ వాళ్ళు కూడా అటాక్ చేశారు,
మీరు చేసినప్పుడు మేము అలా చేసుకుంటానే ఉన్నామని చెప్పేసి అంటది అనమాట. అంటే ఇక్కడ ఈ పాయింట్ ఎగ్స్ టాస్క్లో పాయింట్ తీసుకొస్తుంది. తర్వాత ఇక్కడ ఒకరికొకరు తోసుకునో లాక్కునో చేసుకుని ఉంటారు కదా, ఎగ్స్ తీసుకోవడం చేసుకోవడం, దాని గురించి డిస్కషన్ వస్తుంది. ఆ డిస్కషన్ వచ్చినప్పుడు సీత అడుగుతుంది అనమాట, అక్కడ ఉన్న వాళ్ళ టీంలోని యష్మిని కూడా అడుగుతుంది, మేము మేము ఆడిన గేమ్లో ఏమైనా తప్పు ఉందో యష్మి అని చెప్పేసి పక్కన యష్మిని అడుగుతుంది. అక్కడ ప్రేరణ జిలేబీలాగా మొత్తం తిప్పేస్తున్నాం ఉంటుంది. అంటే ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్కి, ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్కి మొత్తం తిప్పేస్తున్నావు ఒక జిలేబీలాగా అని చెప్పేసి సీతని అంటది అనమాట. అప్పుడు నేను జిలేబీలు తిప్పడం నాకు రాదమ్మా, నువ్వే బాగా తిప్పుతో జిలేబీలు కట్టానని చెప్పేసి సీత అంటది. తర్వాత ప్రేరణ ఫైట్ లేకుండా ఆడాలని అంటే మీరు ఫైట్ అవుతుందని ఆడాలి అన్నారు. యాక్చువల్గా ఫైట్ అవ్వకుండా ఆడాలని మేము అన్నాం, మీరు ఫైట్ అవుతుంది ఆడాలి, ఫైట్ అవ్వాలని మీరు అంటున్నారని చెప్పేసి ప్రేరణ అంటది. మేము అనుకునే ఫైట్ ఏమిటి అంటే పరిగెత్తుకుని వెళ్ళి, అంటే ఫైట్ అవ్వకుండా ఆడాలి, అంటే ఎటువంటి ఫైట్ చేయకుండా ఆడాలని మేము అనుకుంటే ఫైట్ జరగాలి, ఫైట్ జరిగితేనే ఆడాలని మీరు అనుకున్నారు అని ప్రేరణ అంటే దాన్ని సేఫ్ చెప్తుంది. మేము అనుకునే ఫైట్ ఏంటంటే పరిగెత్తుకుని వెళ్ళి ఫస్ట్ ఎవరు తీసుకుని వస్తారో అనుకున్నాం. ఫైట్ అంటే వాళ్ళ ఉద్దేశంలో ఎగ్స్ తీసుకోవడానికి ఎవరైతే బేగా ఫాస్ట్గా వెళ్ళి గేమ్లో ఫైట్ అనమాట, ముందుగా ఫాస్ట్గా వెళ్ళి ఎగ్స్ తీసుకురావడం. ప్రేరణ అనుకునేది ఏంటంటే మేము నార్మల్ ఫైట్ అనుకుంటే మీరేం గేమ్లో ఫైట్ అంటే వేరే ఫైట్ అనమాట, తోసుకోవడం రొక్కుకోవడం ఈ ఫైట్ కింద తీసుకున్నారని ప్రేరణ సీతాల టీం అంటే సీత మేము అలాగ అనుకోలేదు, ఫస్ట్ ఎగ్స్ వెళ్ళి తీసుకురావడం అది ఫైట్గా అనుకున్నామని సీత చెప్తుంది అనమాట. ఇక్కడ సీత ఏం చెప్తుందంటే మేము అనుకున్న ఫైట్ ఏమిటంటే పరిగెత్తుకుని వెళ్ళి ఫస్ట్ తీసుకురావాలన్నదే మేము అనుకున్నాం తప్ప ఈ ఫైట్ అనుకోలేదు. నీ అటాక్ రైట్, నీ ఎమోషన్ రైట్ అయినప్పుడు ఇప్పుడే అడుగుతుంది ప్రేరణ, అయితే నువ్వు అటాక్ చేయడం రైట్ అనుకున్నప్పుడు నీ ఎమోషన్ రైట్ అయినప్పుడు మరి లాస్ట్ వీక్ నన్ను ఎమోషన్గా ఉన్నామని చెప్పేసి నువ్వు ఎందుకు నన్ను నామినేట్ చేసావు అని చెప్పేసి మంచి పాయింట్తో లాక్ చేస్తాను అనమాట ప్రేరణని. అప్పుడు అభయ్ అన్న సైడ్కి వచ్చి కూర్చున్నాడు కదా, అభయ్ అన్న గేమ్లోంచి కూడా ఎందుకు వచ్చింది ఫైట్ అని చెప్పి సైడ్కి వచ్చి కూర్చున్నాడు. తర్వాత నువ్వెందుకు కూర్చోలేదు, ఇంత ఎమోషనల్గా గేమ్ ఉన్నప్పుడు నిన్ను కూడా కూర్చోమని చెప్పాడు కదా, వచ్చి నువ్వెందుకు కూర్చోలేదు అని చెప్పేసి ప్రేరణ అడుగుతుంది అనమాట. ప్రేరణ ఏమంటుందంటే నేను ఎందుకు కూర్చోవాలి సైడ్, నేను గేమ్ ఆడకుండా ఎందుకు కూర్చోవాలని అడుగుతుంది ప్రేరణ. అప్పుడు ఏమని అడుగుతుంది అంటే మరి నేను ఎందుకు కూర్చోవాలి గేమ్ ఆడకుండా, నేను ఎందుకు కూర్చోవాలి గేమ్ ఆడకుండా నేను ఎందుకు కూర్చోవాలని చెప్పి సీత అడుగుతుంది. అప్పుడు సీత ప్రేరణ ఏమంటదంటే ఓ మై గుడ్నెస్ అంటది అనమాట, ఓ మై గుడ్నెస్ అంటది. వెంటనే సీత ఓ మై బ్యాడ్నెస్ అంటది అనమాట వెంటనే. తర్వాత ప్రేరణ నా గురించి నీకు ఎందుకు, నేను ఎలాగ ఆడితే నీకు ఎందుకు వచ్చింది, నేను ఎమోషనల్ అయ్యానా అదయ్యానా అన్నది నీకెందుకు అని ప్రేరణ అంటది అనమాట. అప్పుడు మరి నా గురించి నీకెందుకు, నేను ఎమోషనల్ అని చెప్పి లాస్ట్ వీక్ నువ్వు నామినేట్ చేసావు కదా, నేను ఎమోషనల్ అయిపోయానని చెప్పేసి నేను ఎలా ఆడతానో నీకు ఎందుకు, ఎమోషనల్గా ఆడానని చెప్పి నామినేట్ చేసావు కదా, మరి ఆడేటప్పుడు నువ్వు కూడా ఈ వీక్ ఎమోషనల్ అయ్యావు కదా గేమ్లోనే, అరిచావు, పక్కనేమో రక్కావు, పక్క తోసావు, ఓ పక్క తిట్టావు, ఇవన్నీ ఎమోషనల్గా వచ్చినాయే కదా, మరి అప్పుడు నేను ఎమోషనల్ అయ్యాను నన్ను నామినేట్ చేసినప్పుడు నువ్వు కూడా ఎమోషనల్ అయ్యావు కదా, అది నాకు కావాలని చెప్పేసి అడుగుతుంది అనమాట. ప్రేరణ నా ఇష్టం, నేను ఎమోషనల్ అయితే అవుతాను, నా ఇష్టం అని చెప్తుంది. అప్పుడు సీత నా ఇష్టం, నేను గేమ్ ఆడడం కోసం నా ఇష్టం, అది నేను ఎమోషనల్ అవ్వడం నా ఇష్టం అని చెప్పేసి ఆవిడ అంటది, ఎవరు సీత అంటారనమాట. తర్వాత ప్రేరణ నీ ఎమోషన్ని ఓవర్ చేసావు అంటది, అంటే లాస్ట్ వీక్ నీ ఎమోషన్ బాగా ఓవర్ చేసావు, అందుకే నువ్వు ఎమోషనల్గా ఆడుతున్నావు నేను నామినేట్ చేశానంటే సీత నీ ఎమోషన్ని నువ్వు ఎక్కడ ఓవర్ చేసానో చెప్పమ్మా, నా ఎమోషన్ నేను ఎక్కడ ఓవర్ చేశానో చెప్పు నువ్వు అని మళ్ళీ ప్రేరణని సీత అడుగుతుంది. ప్రేరణ ఓకే రా అది పట్టుకుని రా, ఓకే అది పట్టుకుని రా అని చెప్పేసి నామినేట్ చేయమని చెప్పి అడుగుతుంది అనమాట. అప్పుడు సీత అంటది అవసరమైతే ఫస్ట్ వీక్ పట్టుకొని వస్తా, నువ్వు నాకు చెప్పకు. ఇక్కడ ఏంటంటే అది పట్టుకుని రా నామినేషన్ అంటే ఇక్కడ పాయింట్ ఏం లేదు, ఫస్ట్ ఈ లాస్ట్ వీక్ ఏమన్నది ఎమోషనల్గా ఉన్నావని చెప్పి సీతను నామినేట్ చేసింది కదా, సో దానికోసం ఏంటంటే ఇప్పుడు నేను నామినేట్ చేస్తానని చెప్తుంది. సరేలే ఇంకా అది పట్టుకురాక వదిలేసాయంటే నేను అవసరమైతే ఫస్ట్ వీక్ నుంచి కూడా పట్టుకొస్తానని చెప్పి సీత అంటారనమాట. నెక్స్ట్ వచ్చి మణికంఠ వస్తాడు. ఇక్కడ మణికంఠ నువ్వు నా బడ్డీ ఇద్దరం కలిపి వచ్చాం కదా, సో 3 వీక్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా మణికంఠ, నేను 3 వారాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా
నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడతావో, ఏం ఆలోచిస్తావో, ఏ మాటకి ఎలా రియాక్ట్ అవుతావో, ఎప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తావో అర్థం కావట్లేదు అంటది ఆవిడ. తర్వాత ఎప్పుడు ఆర్గ్యూ చేస్తావో, ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటావో, ఫ్రెండ్లీగా తీసుకుంటావో, ఎప్పుడు ఫ్రెండ్లీగా తీసుకోవో, ఎప్పుడు నవ్వుతావో, ఎప్పుడు సీరియస్గా ఉంటావో, ఎప్పుడు ఎలా ఉంటావో నాకు అర్థం కావట్లేదు. సో అందుకే నేను నామినేట్ చేస్తా అంటది. నీకు అర్థమైందా? మనీని నేను అబ్జర్వ్ చేస్తున్నా, నువ్వు ఎప్పుడు నవ్వుతావో తెలియదు, ఎప్పుడు మూడీగా ఉంటావో తెలియదు, ఎప్పుడు సరదాగా ఉంటావో తెలియదు, ఎప్పుడు ఏం మాట్లాడతావో తెలియదు, ఎప్పుడు ఏం ఆలోచిస్తావో తెలియదు. అసలు నీ క్యారెక్టర్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నువ్వు నవ్వడం ఆడడం ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు. సో అందుకే నేను నామినేట్ చేస్తాను అని చెప్తుంది అనమాట. అప్పుడు మనకంట హౌస్ మొత్తానికి క్లియర్గా చెప్తున్నా, బాబు నా గురించి నీకు క్లియర్గా చెప్తున్నా, నేను ఏదైనా గొడవ పడినా, ఏదైనా టాస్క్ ఆడినా, ఏదైనా ఎమోషనల్ అయిన తర్వాత ఒక 1/2 అవర్ వరకు నాతో మాట్లాడవద్దు. ఒకవేళ మీరు మాట్లాడినా నేను విన్ను, నాకు ఏది నచ్చితే అది మాట్లాడుతూ ఉంటా, అది నా క్యారెక్టరు. సో ఏదన్నా జరిగినప్పుడు ఒక 1/2 అవర్ నన్ను ఒంటరిగా వదిలేయండి, తర్వాత నేనే మీ దగ్గరికి వచ్చి మాట్లాడతా. ఆ 1/2 అవర్ లోపు మీరు ఎవరైనా నా దగ్గరికి వచ్చి మాట్లాడారు అనుకో, అది నా క్యారెక్టరు, అంటే నాకు అదే అలవాటు. కానీ దాన్ని మీరు డిసైడ్ చేసుకుని నా మూడీగా ఉంటున్నా, అలాగుంటున్నా, ఇలాగుంటున్నా మీరు అనొద్దు. ఒక 1/2 అవర్ నన్ను వదిలేయండి, తర్వాత నేను వచ్చి మాట్లాడతాను, అప్పుడు మీకు కరెక్ట్గా కనెక్ట్ అవుతానని సీతకితో పాటు హౌస్లో అందరికీ చెప్తాడనమాట. చెప్పి నేను ఏమన్నా మిస్టేక్ చేశానంటే అది ఎస్మి దగ్గర చేశాను తప్ప ఇంకేమి నేను చేసిన మిస్టేక్స్ ఏమీ లేవు. సో నేను ఇంకా మీకు మారాలనుకుంటే కొంచెం చేంజ్ అవుతాను. పెద్దగా ఆర్గ్యుమెంట్స్ అయితే చేయడు, ఎవరితో సీత అయితే పెద్దగా ఆర్గ్యుమెంట్ చేయడు. సో నామినేషన్కి ఒప్పుకుంటాడు అనమాట. సో అక్కడతో మన మణికంఠ నామినేషన్ అయిపోతుంది. అంటే మణికంఠని సీత నామినేట్ చేస్తుంది, అయిపోయింది. నెక్స్ట్ యష్మి వస్తుందండి. ఇక్కడ మళ్ళీ ఇంకో సినిమా మొదలవుతుంది అనమాట. సింపుల్గా ఫస్ట్ మనీని నామినేట్ చేస్తుంది. ఇక్కడ మణికంఠ ఫిజికల్గా వీక్గా ఉన్నావు. నెక్స్ట్ యష్మి వచ్చి మణికంఠ నామినేట్ చేస్తుంది. ఇక్కడ మణికంఠని ఫిజికల్గా వీక్గా ఉన్నావు, నెక్స్ట్ నువ్వు వదిలేయాలి లేదంటే ఫైట్ చేయాలి. అయితే గేమ్ని పూర్తిగా వదిలేయాలి లేదంటే ఫైట్ చేయాలి. పృథ్వీ విషయంలో నువ్వు సరిగ్గా ఫైట్ చేయలేదు. పృథ్వీ అయితే ఫైట్ చేశాడు కానీ నువ్వు సరిగ్గా చేయలేదు, గేమ్ని మధ్యలో వదిలేసినట్టు అనిపించింది అని చేస్తాను. యాక్చువల్గా మణికంఠ యష్మి టీంలోనే ఉన్నాడు. యాక్చువల్గా మణికంఠ ఎంత ఆడాలో అంత ఆడాడు. ఎందుకంటే తిప్పి అంటే కొంచెం బలం తక్కువ కదా, స్ట్రాంగ్ కాదు కదా. అయినా తన వరకు వెళ్ళాడు, ఎగ్స్ తీసుకొచ్చాడు, గేమ్స్ ఆడాడు. తర్వాత అబ్బాయి కూర్చోమన్నా కూర్చోలేదు, గేమ్లోంచి పడిపోయిన తర్వాత ఆడొద్దన్నా తను ఆడడం మానలేదు. సో గేమ్ కంటిన్యూషన్ చేశాడు చివరి వరకు. కాబట్టి యష్మి నామినేట్ చేయకపోతే బెటర్గా ఉన్నాం. కానీ అంటే ఆవిడ నువ్వు సరిగ్గా ఆడలేదు, పృథ్వీ అంత స్ట్రాంగ్ ఆడడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో స్ట్రాంగ్ ఉంటారు. తను కొంచెం ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నాడు, తను కొంచెం వీక్గా ఉన్నాడు. కాబట్టి ఇద్దరు కంపారిజన్ ఒకరు అవ్వరు కదా. సో నెక్స్ట్ యష్మి చాలాసార్లు పృథ్వీ పడ్డాడు, అయినా గేమ్ ఆడాడు కదా. నువ్వు ఒకసారి పడిన దానికి గివ్ అప్ ఎలాగ ఇచ్చేస్తావు అన్నట్టుగా అన్నది, కానీ అతను గివ్ అప్ ఇవ్వలేదు కదా, కంటిన్యూషన్ ఆడాడు. తర్వాత ఆ క్షణికాంశంలో ఎక్కడన్నా పడితే నెక్స్ట్ గేమ్ ఆడాలి కదా. ఇప్పుడు పృథ్వీ ఫైట్ చేశాడు, కింద పడ్డాడు, చేశాడు, ఆడాడు, అలాగే నువ్వు ఆడొచ్చు కదా. అంటే ఆ క్షణికావేశంలో ఎక్కడైనా పడ్డాను అనుకో, నెక్స్ట్ గేమ్ కూడా నేను ఆడాలి కదా. అదే నేను ఎంతవరకు ఆడగలను అంతవరకు ఆడాను, అంతకు మించి నేను ఆడలేకపోయాను. కానీ నేను గేమ్ చివరి వరకు ఆడాను, 100% ఇచ్చినట్టుగా చెప్తాను. నెక్స్ట్ యష్మి అబ్బాయి వచ్చి నేను కూర్చోమన్నాడు కదా, అబ్బాయి చీఫ్ నేను కూర్చోమన్నాడు కదా, నువ్వు మాట వినకుండా వెళ్ళావు ఆడతానని చెప్పి. నేను ఆల్రెడీ వద్దురా బాబు ఎందుకు వచ్చింది కూర్చో అని చెప్తే నువ్వు మళ్ళీ మాట వినకుండా వెళ్ళావు. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రీతింగ్ ప్రాబ్లం ఉందన్నావు. నువ్వు ఆల్రెడీ పడిపోయావు నిఖిల్ ఇలా విసిరిన తర్వాత అబ్బాయి వద్దన్నాడు, అయినా నువ్వు వెళ్ళి ఆడావు. ఆడిన తర్వాత అక్కడికి వెళ్ళి ఏమంటున్నావు, నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నదని చెప్పి చెప్తున్నావు. తర్వాత నేను అనలేదు బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నది అనలేదు. నా ఓటంటే వస్తే గనక నువ్వు ఏదంటే అన్నట్టుగా చెప్తుంటాడు. ఈ లోపలనే ఆ మాట అని లోపే యష్మి అంటదంటే నువ్వు అన్నావు ఆ మాట నువ్వు అన్నావు అని చెప్పేసి. అంటే నేను ఫిజికల్గా వెరీ స్ట్రాంగ్, నేనైతే ఫిజికల్గా వెరీ స్ట్రాంగ్, యష్మి నువ్వు ఫిజికల్గా చాలా వీక్, నువ్వు స్ట్రాంగ్ కాదంటది. మనోడు నేను చాలా స్ట్రాంగ్ అని మనోడు అంటాడు. తర్వాత ఐ ఆమ్ స్ట్రాంగ్, నేను ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ అంటాడు అనమాట. తర్వాత యష్మి చెప్పుకో అంటది అనమాట. తర్వాత
నువ్వు అలా అని చెప్పి వెళ్తే నేను ఒప్పుకోను. అంటే ఇంకా నామినేషన్ దగ్గరికి తీసుకెళ్ళడం కోసం తను వెళ్తుంటే నువ్వు అలా చెప్తే నేను ఒప్పుకోను. నేను ఆడాను, ఎగ్స్ కూడా తీసుకుని వచ్చాను, నేను వీక్ అయితే కాదు అని చెప్పేసి కొంచెం కోపంగా చెప్పాడు. నేను వీక్ కాదు అంటాడు అనమాట. నేను ఎమోషనల్గా వీక్ అయితే గేట్ తీయండి నేను వెళ్ళిపోతాను అనేవాడిని. నేను ఎమోషనల్గా కనుక వీక్ అయ్యారనుకో నేనే గేట్స్ తీయండి నేనే వెళ్ళిపోతానని చెప్పేవాడిని. కాబట్టి నేను ఎమోషనల్గా వీక్ అయితే కాదు. నెక్స్ట్ యష్మి నిన్ను నామినేట్ చేస్తున్నా అంటది. సరే చేసుకో, నువ్వు కంటిన్యూషన్ నామినేట్ చేస్తానన్నావు కాబట్టి చేసుకో, తప్ప ఈ పాయింట్స్ పెట్టి నన్ను చేయొద్దని చెప్పేసి అంటాడు అనమాట. నెక్స్ట్ మనీ, నువ్వు ఎన్నిసార్లు నామినేట్ చేసినా నేను ఈ షోలోనే ఉంటా. నువ్వు ఎన్నిసార్లు నామినేట్ చేసుకో కానీ నేను ఈ షోలోనే ఉంటాను, చూసుకుందాం అన్నట్టుగా మనోడు అంటాడు. యష్మి, పర్వాలేదు ఉండు, నిన్ను ఎవరైనా ఉండొద్దు అంటున్నారా, ఉండు, నువ్వు ఉంటావో నేను ఉంటావో ఎవరు ఉండాలో చూసుకుందాం అన్నట్టుగా ఒక మాట అనేస్తుంది. తర్వాత మనీ, అయితే పో అంటాడు అనమాట. నువ్వు ఉండాలో నేను ఉండాలంటే అయితే నువ్వే పో అన్నట్టు అంటాడు యష్మి. అయితే అయితే నన్ను పంపించేస్తానంటావా, సరే పంపించేయంటే దానికి నువ్వు సర్లే దానికి నువ్వు నేను ఎందుకులే కొట్టుకోవాలి, ఇప్పుడు పంపించేయాలంటే నువ్వు పంపించేయాలంటే యష్మి మణికంఠ నామినేట్ చేస్తుంది. దాని తర్వాత సోనియా సెకండ్ నామినేషన్ సోనియా చేస్తుంది అనమాట. నిన్ను నా క్లాన్లో ఎందుకు తీసుకున్నానంటే నువ్వు నాకు ఎటువంటి సలహాలన్నీ ఇస్తావని చెప్పి నిన్ను నా క్లాన్లో తీసుకుని, ఒకవేళ నేను తప్పు చేసినా నువ్వు సలహాలు ఇస్తావని తీసుకున్నాను. సెకండ్ పాయింట్, నువ్వు చీఫ్ని ఫాలో అవుతాను అంటావు కదా, మరి నిఖిల్ని ఎందుకు నువ్వు ఫాలో అవ్వలేదు నా రెండో పాయింట్. 3, ఎగ్స్ టాస్క్లో పృథ్వీ నిఖిల్ని ముందు పెట్టుకుని గేమ్ ఆడవు తప్ప నువ్వు వెనకాల ఉన్నావు, నువ్వు గేమ్ ఆడినట్టు నాకు ఎక్కడా కనిపించలేదు. నాది 3వ పాయింట్, నీ స్ట్రెంత్ ఎక్కడ నాకు కనిపించలేదు అని చెప్పేసి ఆ 3 పాయింట్లు అడుగుతుంది. 4, వాళ్ళ సపోర్ట్ లేకుండా నువ్వు ఆడితే బాగుండేదని నాకు అనిపించింది. ఫస్ట్ పాయింట్ వచ్చి ఏమంటదంటే, అసలు నువ్వు నేను తప్పు చేసినా అంటే కొంచెం బుర్ర ఉంది కాబట్టి నేనైనా తప్పు చేశాను అనుకో, నువ్వు నాకు సలహాలు ఇస్తావు, ఇలా ఆడాలి అలా ఉండకూడదని చెప్తావు అన్నది, కానీ నువ్వు అలా సలహాలు ఇవ్వకుండా కామ్గా ఉండిపోయావు. నెక్స్ట్ వచ్చి చీఫ్ చెప్పింది చేస్తాను అంటున్నావు కదా, ఒకవేళ నేను చెప్పింది చేస్తానని చెప్పేసి నువ్వు అనుకునేలా ఉంటే మరి నిఖిల్ చీఫ్గా ఉన్నప్పుడు మరి నీకు నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయావు కదా చీఫ్ ఉన్నా కూడా అని చెప్పేసి అదొక పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చి ఎగ్స్ టాస్క్లో పృథ్వీ అండ్ నిఖిల్ ముందెట్టుగా ఆడేవి తప్ప నీ స్ట్రెంత్ ఎక్కడ నాకు కనిపించలేదు, నువ్వు కూడా ఆడుంటే బాగుండు అని నేను అంటున్నానని చెప్పేసి అంటుంది. తర్వాత అప్పుడు సోనియా చెప్తారనమాట, నిఖిల్ చీఫ్గా ఉన్నప్పుడు కరెక్ట్ మాట్లాడిన, ఎందుకంటే నీ దగ్గర ఉన్నప్పుడు మా ముఖాలు చూస్తూ ఉండాలి, అంటే మీ ముఖాలు చూస్తుండాలి. నిఖిల్ చీఫ్గా ఉన్నప్పుడు నేను కరెక్ట్ పాయింట్సే మాట్లాడా, అదే నీ చీఫ్గా ఉన్నప్పుడు మీ ముఖాలే చూస్తూ ఉండాలి, మీ ముఖాలే చూస్తూ ఉండాలి, నిన్ను రెస్పెక్ట్ చేయాలి అన్నప్పుడు నా వాయిస్ నేను రైజ్ చేయడానికి అవ్వదు కదా. నిఖిల్ దాంట్లో అయితే నాకు చెప్పుకోవడానికి పాయింట్స్ ఉన్నాయి, నీ దగ్గర అయితే కనుక నువ్వు చెప్పింది వినాలి, మీ ముఖాలే చూడాలి, నా వాయిస్ రేజ్ చేయడానికి అక్కడ ఏం ఛాన్స్ లేదు కదా అన్నది ఫస్ట్ పాయింట్ చెప్తుంది. నెక్స్ట్ ఫిజికల్గా రెండో పాయింట్ ఏంటడిగా, నువ్వు నిఖిల్ అండ్ పృథ్వీని ముందెట్టుకుని గేమ్ ఆడాను, సరే అయితే ఫిజికల్గా వాళ్ళిద్దరిని ముందు పెట్టి ఆడడం అన్నావు కదా, ఎస్ వాళ్ళని ముందు పెట్టి ఆడడం అన్నావు కాబట్టి దానికి అగ్రీ నేను. నెక్స్ట్ ఇక్కడ ఉన్న మగాళ్ళ కన్నా నేను చాలా అగ్రెసివ్, నేను ఎవరిని హర్ట్ చేయవద్దు అనుకున్నా. ఇక్కడ ఉన్న మగవాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకన్నా నేను చాలా అగ్రెసివ్గా ఉంటా, కానీ నేను ఎవరిని హర్ట్ చేయకూడదు అనుకున్నా. తర్వాత ఇక్కడ ఆవిడ అంటది, నేను గ్రౌండ్లోకి దిగాను అనుకో ఎవరిని కొడతానో ఎవరిని ఏమంటానో కూడా నాకే తెలియదు, నేను చాలా అగ్రెసివ్ అని చెప్తుంది. తర్వాత సోనియా, బట్ లక్కీగా మీ ఫైల్డ్ సంచాలకు నాకు గేమ్ ఆడడానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. ఇక్కడ నబీల్ గురించి మాట్లాడుతుంది అన్నమాట. లక్కీగా మీ ఫెయిల్డ్ సంచాలకు నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు నేను గేమ్ ఆడడానికి అని చెప్పేసి అనేసి నేను వెళ్ళి ఫైట్ చేస్తా. ఇక్కడ చెప్తారు కదా ఆల్రెడీ నబీల్ దగ్గర చెప్తుంది, నేను ఫైట్ చేస్తాను, ఎందుకు చేశానంటే వాళ్ళ యాక్చువల్గా ప్రేరణ అండ్ యష్మి ఉంటారు కదా, ఆ ఎగ్స్ పక్కన పెడుతున్నప్పుడు నేను ఫైట్ చేసినప్పుడు నా వెనకాల వాళ్ళిద్దరు వచ్చారు, కానీ ఫస్ట్ ముందుగా వచ్చి ఫైట్ చేసింది నేనే, తర్వాత వాళ్ళిద్దరు వచ్చారు, వాళ్ళు ముందెట్టుకుని నేను వెళ్ళలేదు అన్నట్టుగా చెప్తుంది అనమాట. అప్పుడు యష్మి, నువ్వు ఎక్కడ ఆడావు, వాళ్ళిద్దరే కదా ఆడినట్టు కనిపించింది, అసలు ఎక్కడ ఆడావు, వాళ్ళిద్దరు ఆడినట్టు కనిపించింది తప్ప నువ్వు ఆడింది నాకు ఎక్కడా కనిపించలేదు. సోనియా,
వాళ్ళిద్దరికీ ఈక్వల్గా నేను కూడా ఫైట్ చేశా. వాళ్ళు ఆడడంతో పాటు నేను కూడా గట్టిగానే ఆడానని చెప్పి ఆవిడ చెప్తుంది. నెక్స్ట్ యష్మి, బేసిక్గా చీఫ్కి రెస్పెక్ట్ ఇస్తానంటావు కదా, అది ఒక క్లారిటీ ఇవ్వాలి నాకు. నువ్వు చీఫ్కి చాలా రెస్పెక్ట్ ఇస్తానంటున్నావు కదా, దాని గురించి నాకు ఒక క్లారిటీ ఇవి. సోనియా, డెఫినెట్గా రెస్పెక్ట్ ఇస్తా చీఫ్కి. రెస్పెక్ట్ ఇవ్వకుండా నేను ఎక్కడ ఉన్నాను, నేను రెస్పెక్ట్ ఇస్తా. అవును సరే, అయితే ఎగ్జాంపుల్ చెప్తా, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీ చీఫ్ ఫెయిల్ అయ్యారేమో, మా చీఫ్ చెప్పారు. మీ చీఫ్ ఫెయిల్ అయ్యారేమో, మా చీఫ్ అయితే చెప్పారు. ఇద్దరు చీఫ్లు మాట్లాడుకున్నారు. ఏమని మాట్లాడుకున్నారంటే, ఎగ్స్ టాస్క్ జరిగినప్పుడు ఫిజికల్గా ఒకరికొకరు అవ్వద్దు, ఎవరిది వాళ్ళు తీసుకొని వచ్చేద్దాం తప్ప ఫిజికల్గా ఒకరు తోసుకోవడం ఇలా కొట్టుకోవడం లాంటివి చేయొద్దని చెప్పి ఇద్దరు మాట్లాడుకున్నారట. ఇద్దరు మాట్లాడుకున్నారు కాబట్టి అభయ్ వీళ్ళని ఫిజికల్గా వెళ్ళొద్దని చెప్పారట, అంటే వీళ్ళ చీఫ్. కానీ నిఖిల్ వాళ్ళతో చెప్పాడా లేదా, మీ చీఫ్ చెప్పినా మీరు ఎందుకు వినలేదు అని చెప్పేసి ఈ పాయింట్ అడుగుతుంది. మంచి పాయింట్ అడిగింది ఇవిడి. అయితే ఇక్కడ ఏం చెప్తానంటే, మా చీఫ్ ఏం చెప్పారంటే, ఎప్పుడు అటాక్ చేయాలో నేను చెప్తా, అలా చెప్పినప్పుడు మీరు అటాక్ చేయొద్దురుగా నేను చెప్పాడు. యాక్చువల్గా అబ్బాయి అండ్ నిఖిల్ మాట్లాడుకున్నారంటే అటాక్ చేయకుండా ఆడుకుందాం గేమ్ అని. వీళ్ళు చీఫ్ చెప్పారు కాబట్టి వీళ్ళు అటాక్ మోడ్లోకి వెళ్ళలేదు. కానీ మీరు అటాక్ చేశారంటే మీ చీఫ్ మాట నువ్వు వినవా అన్నట్టుగా అడిగితే, మా చీఫ్ని 10 సార్లు అడిగా, నేను ఎక్కడ అటాక్ చేయాలో నేను చెప్తే అప్పుడు అటాక్ చేద్దని మా చీఫ్ చెప్పారని చెప్పేసి అంటుంది అనమాట సోనియా గారు. నెక్స్ట్ యష్మి, అది స్ట్రాటజీ, అది స్ట్రాటజీయా అంటే మీరు ఒక స్ట్రాటజీ అంటే అటాక్ చేయనని మా చీఫ్తో చెప్పి మీ చీఫ్ చెప్పినప్పుడు అటాక్ చేయడం అన్నది ఒక స్ట్రాటజీయా, అది నాకు ఒక క్లారిటీ ఇవ్వని చెప్పేసి సోనియాని అడుగుతారు. సోనియా, అది స్ట్రాటజీ, నువ్వేమన్నా అనుకో, అది మా స్ట్రాటజీ, నువ్వేమన్నా అనుకో, సిచ్యువేషన్ బట్టి మేము చేస్తూ ఉంటాం, అది మా స్ట్రాటజీ అని చెప్పి సోనియా చెప్తారు. అప్పుడు యష్మి, ఏదో ఫంక్షన్కి వెళ్ళినట్టు వాళ్ళని పిలుస్తున్నావు, నువ్వు ఎందుకు అటాక్ చేయలేదు? ఇక్కడ ఏమంటుందంటే, ఏదో ఫంక్షన్కి వెళ్ళినట్టు వాళ్ళిద్దరిని ఎంట పెట్టుకుని గొడవకు వస్తున్నావు, మరి నువ్వు ఎందుకు రావట్లేదు, వాళ్ళని తీసుకుని ఎందుకు వస్తున్నావు అని చెప్పేసి ఒక డైలాగ్ వేస్తుంది. సోనియా, అది మా డెసిషన్, మేము ఏదన్నా తీసుకుంటాం, మా డెసిషన్ అదని చెప్పేసి సోనియా అంటారు. నెక్స్ట్ యష్మి, వేరే వాళ్ళని యూజ్ చేసుకుంటావు ఆడడానికి, నువ్వు ముందుకు రావు, అంటే నువ్వు ఆడడానికి వేరే వాళ్ళని యూజ్ చేసుకుంటున్నావు కాబట్టి నువ్వు ముందుకు రావట్లేదని చెప్పేసి నేను నామినేట్ చేస్తాను అని చెప్పి యష్మి అంటారు. నెక్స్ట్ సోనియా, నిన్ను ఎవడు ఎత్తి పడేసాడో అందరికీ తెలుసు, ఇక్కడ నిన్ను ఎత్తి పడేసినాడు ఎవడో అందరికీ తెలుసు. యష్మి, అందరికీ తెలుసా? సర్లే, అందరికీ తెలిస్తే తెలియని అని చెప్పేసి ఒక నవ్వు అవుతుంది. తర్వాత సోనియా, నీకు క్లారిటీ ఉంటే చాలు, నీకు క్లారిటీ ఉంది కదా అంటది యష్మి. నాకు సూపర్ క్లారిటీ ఉంది, నాకు ఫుల్ క్లారిటీ ఉందని చెప్పేసి మళ్ళీ ఒక నవ్వు అవుతుంది యష్మి. తర్వాత సోనియా ఏమంటదంటే, చీఫ్కి రెస్పెక్ట్ చేసావని ఎందుకు అన్నావు, చీఫ్ని రెస్పెక్ట్ చేసావు కదా, ఆ పాయింట్ ఎందుకు అడిగావని చెప్పి సోనియా అడుగుతుంది. యష్మి, నాకు క్లారిటీగా ఉండాలని అడిగాను, నాకు కొంచెం క్లారిటీ కావాలి అందుకే అడిగాను. సరే అయితే. సోనియా, మరి ఎక్కడికో జంప్ చేసి అడుగుతున్నావు అంటే, ఇక్కడ ఈ పాయింట్కి సంబంధం లేకుండా ఎక్కడికో జంప్ చేసి ఎందుకు అడుగుతున్నావు, చీఫ్కి రెస్పెక్ట్ ఇస్తావు అని చెప్పేసి అందుకని అడిగాను అంటే, యష్మి, క్లియర్గానే అడిగా, నేనైతే క్లియర్గానే అడిగా, ఫిజికల్ టాస్క్ గురించి అడిగాను, అది ఎందుకు మైండ్లో పెట్టుకోలేదు, నేనైతే క్లియర్గానే అడిగా, ఫిజికల్ టాస్కుల గురించి అడిగా. ఏమని అడిగా, నువ్వు ఇద్దరిని ఎంట పెట్టుకుని వచ్చి ఆడావు, నువ్వు గేమ్ ఎక్కడ సరిగ్గా ఆడలేదని చెప్పి అదే నా పాయింట్, కానీ మధ్యలో అడగాలని చెప్పేసి చీఫ్కి రెస్పెక్ట్ ఇస్తావా లేదా అని నేను అడిగానని చెప్పేసి యష్మి అంటది. తర్వాత సోనియా, పృథ్వీ నిఖిల్ని చూస్తే నేను గేమ్ ఆడాను నీకు ఎలా తెలుస్తుంది, నువ్వు ఎంతసేపు పృథ్వీ నిఖిల్నే చూస్తున్నావు, నన్ను ఎక్కడ చూస్తున్నావు, నేను గేమ్ ఆడాను నీకు ఎలా తెలుస్తుంది అని ఒక ట్రిగ్గర్ చేస్తుంది. యష్మి, నా ఇష్టం, కావాలంటే పృథ్వీ నిఖిల్ని ఎంతసేపు అయినా చూస్తా, ఎవరిని చూసి గేమ్ వచ్చినప్పుడు ఆడుతున్నానా లేదా, నేను ఎవరిని చూస్తున్నా, నిఖిల్ని చూసినా పృథ్వీని చూసినా గేమ్ వచ్చినప్పుడు గేమ్ ఆడుతున్నానా లేదా, నేను గేమ్ ఆడుతున్నాను కదా అని చెప్పేసి యష్మి అంటది. నెక్స్ట్ సోనియా, నీ క్లాన్లో ఉన్నప్పుడు నీకు క్లారిటీ లేదు, నేను నీ క్లాన్లో ఉన్నాను అప్పటికే నీకు క్లారిటీ లేదు, నీకు పెద్ద క్లారిటీ ఏమీ లేదు. యష్మి, ఏంటి నీకు సూపర్ క్లారిటీ ఉంది, ఇలా ఉన్న ప్లేట్ అలా మారుస్తావు, అబ్బో నీకు చాలా క్లారిటీ, నాకు క్లారిటీ లేదు, నీకు సూపర్ క్లారిటీ ఉంది, ఇలా ఉన్న ప్లేట్ని అలా మారుస్తావు, చాలా క్లారిటీ ఉందని చెప్పేసి యష్మి సోనియాని అంటది. ఇక్కడ మళ్ళీ యష్మి ఏమంటదంటే, నువ్వు ఎవరిని ఎలాగా ఎమోషనల్గా వాడుకోవాలి, ఎలా వాడుకోకూడదు అన్నది నీకు తెలిసినంత క్లారిటీ నాకు లేదమ్మా, నీకు సూపర్ క్లారిటీ ఉందని చెప్పేసి
సోనియాని యష్మి అంటారు. నెక్స్ట్ సోనియా, ఎలా ట్రిగ్గర్ చేయాలో ఆ? ఎలా ట్రిగ్గర్ చేయాలో నీకు బాగా తెలుసు అని చెప్పేసి సోనియా అంటారు. ఇక్కడ ట్రిగ్గర్ ఎవరు చేస్తున్నారు? సోనియా చేస్తున్నారు అనమాట. కానీ యష్మిని అంటారు అనమాట. ఎలా ట్రిగ్గర్ చేయాలో నీకు బాగా తెలుసు అంటే యష్మి అంటది, మరి నీ అంత ట్రిగ్గర్ చేయడం నాకు తెలియదమ్మా, నీ అంత లేదమ్మా, నాకు నువ్వు చేసినంత ట్రిగ్గర్ నేను చేయలేనమ్మా, నువ్వు చాలా బాగా ట్రిగ్గర్ చేస్తావు అని చెప్పి అంటారు. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ తను అడిగిన పాయింట్లో యష్మి సోనియాని ఏమడిగిందంటే, తన క్లాన్లో ఉన్నప్పుడు సరిగ్గా మాట్లాడలేదు, సైలెంట్గానే ఉంది. సో యువతల క్లాన్లోకి వస్తేలోకి తను ప్రతిదీ నిర్ణయం తీసుకుంటుంది. అంటే అక్కడేమో అలాగని అడిగితే ఏమంటుంది, నేను చీఫ్ రెస్పెక్ట్ ఇచ్చాను కాబట్టి చీఫ్ మాటలు వింటాను అన్నది. కానీ ఇక్కడ నిఖిల్ చెప్పినా చెప్పకపోయినా చేసుకుంటూ వెళ్ళిపోతుంది కదా అన్న ఉద్దేశంతో చీఫ్ రెస్పెక్ట్ ఇస్తావు లేదన్న పాయింట్ అడిగిందనమాట. సో నెక్స్ట్ వచ్చి వీళ్ళిద్దరికీ డిస్కషన్ చాలా గట్టిగానే జరిగింది. ఆ తర్వాత చివరిగా యష్మి సోనియాని నామినేట్ చేస్తుంది. ఈ వారం ఇంటి నుంచి నామినేట్ అయిన సభ్యులు అని చెప్పేసి బిగ్ బాస్ నుంచి పృథ్వీ, ఆదిత్య, మణి, సోనియా, నబీల్, తర్వాత ప్రేరణ. అయితే చేసిన తర్వాత ఇందులో నైనక్ను కూడా నామినేట్ చేస్తే నామినేషన్లో ఉంటుంది కదా. సో 7 నామినేషన్లో ఉంటాయి. ఇప్పుడు నిఖిల్ని పిలిచి, నిఖిల్ ఈ నామినేషన్ అయిన ఒకరిలోంచి ఒకరిని సేవ్ చేయొచ్చని నిఖిల్ చెప్తే, నిఖిల్ ఏం చేస్తాడంటే నైనక్ని సేవ్ చేస్తాడు. నైనక్ని సేవ్ చేసిన బిగ్ బాస్ అని చెప్తే అక్కడ ప్రేరణ అడుగుతుంది అనమాట. అదే ఎందుకు సేవ్ చేశారని చెప్పేసి చెప్పాలి కాబట్టి ఏమంటాడంటే, నిఖిల్ ఏం చెప్తాడంటే నైనక్ గురించి, తను ఎందుకు సేవ్ చేశాను అంటే తను నామినేట్ చేసిన పాయింట్ చాలా వీక్గా ఉంది, అందుకే తనని నేను సేవ్ చేస్తున్నా అని చెప్తాడు. అంటే యాక్చువల్గా ప్రేరణ కదా నామినేట్ చేసింది, అంత వీక్గా నీకేమనిపించింది అంటే నా పరిధిలో నాకు అనిపించింది కాబట్టి నేను సేవ్ చేశానని చెప్తాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ప్రేరణ ఏమంటుంది, నేను తన ఆట గురించి చేయలేదు, తన హౌస్లో మిగతా విషయాల గురించి చేశానంటే, లేదు నేను గేమ్ పరంగా అన్ని పరంగా చూసుకున్నా, నాకు పెద్దగా అనిపించలేదని నిఖిల్ చెప్తాడు. ఇక్కడ విషయం ఏంటంటే నిఖిల్ ఒకవేళ పృథ్వీని సేవ్ చేశాడు అనుకోండి, ఫ్రెండ్ కాబట్టి సేవ్ చేశాడు అంటారు, అది మైనస్ అవ్వచ్చు. అదే సోనియాని సేవ్ చేశారనుకోండి, ఆల్రెడీ రెడ్ ఎగ్ సోనియాకి ఇచ్చావు అన్నట్టుగా ఉంది కాబట్టి అది ఫ్రెండ్గా తను కూడా సేవ్ చేశాను అన్నట్టుగా వస్తుంది కాబట్టి సేఫ్గా మనవాడు ఏం చేశాడంటే నైనక్ని సేవ్ చేశాడు అనమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నిఖిల్ చెప్తాడు, ఆట అంటే గేమ్ ఒక్కటే కాదు కదా, హౌస్లో కూడా చూడాలి కదా. ప్రేరణతో ఏం చెప్తాడంటే ఆట అంటే గేమ్ ఒక్కటే కాదు కదా, హౌస్ మొత్తం చూడాలి కదా. సో అందువల్ల ఏంటంటే నేను నైనక్ని సేవ్ చేశానని చెప్తారు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది అనమాట. అయితే విషయం ఏంటంటే ఈ టోటల్ ఎపిసోడ్ మొత్తంలో ఫస్ట్ ఈ నామినేషన్ ప్రక్రియలో నాకు అనిపించింది ఏంటంటే, ఆదిత్య ఓం గారిని సోనియా ఏదైతే మాట్లాడిందో మీకు పెద్దగా చెప్పడానికి పాయింట్లు లేవు, పెద్ద మీకు చేసేది ఏం లేదు, మరి కావాలితే అంటే ఎలాగ వెళ్ళిపోతాను అంటున్నారు కాబట్టి వెళ్ళిపోండి, ఇటువంటి మాట్లాడడం, తర్వాత మీరు పెద్ద గేమ్లో చేసింది ఏమిలో, ఇటువంటి మాటలు ఆవిడ అనకుండా ఉంటే బాగుండు. అలాగే యష్మి దగ్గర కూడా నువ్వు నన్ను ఎక్కడ చూస్తావు, నువ్వు పృథ్వీని నిఖిల్నే చూస్తున్నావు, నన్ను చూస్తే నేను కనిపించింది కదా, నా ఆట కనిపించింది, నువ్వు ఎంతసేపు వాళ్ళని చూస్తే నేను ఎక్కడ కనిపిస్తాను, ఇటువంటి మాటలన్నీ ఏంటంటే ఇటు సోనియాకి మైనస్ అవ్వచ్చు. ఎందుకంటే మాట్లాడే విధానంలో చాలా తెలుగుగా మాట్లాడతారు, ఆర్గ్యుమెంట్ చేస్తారు, కానీ ఆవిడ చేసే ఆర్గ్యుమెంట్లో ఎక్కడో దిక్కున మైనస్ అయిపోద్ది అనమాట. తను చేసే ఆర్గ్యుమెంట్లు ఒక్కొక్కసారి మైనస్ అయిపోతూ ఉంటుంది. సో ఈ ఎపిసోడ్ వరకు చూస్తే సోనియాకి మైనస్ అయ్యే అవకాశం ఉంది. సో నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంతటితో